ఎస్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ సాయంకాలం ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. బ్లాక్ ఆర్ వైట్ మన రెగ్యులర్ సిరీస్లో ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇండిపెండెన్స్ డే రాబోతా ఉంది, 76వ ఇండిపెండెన్స్ డే. అయితే ఎందుకు ప్రత్యేకంగా విమెన్స్ ఇష్యూస్ని మాట్లాడుతూ ఉన్నారు అని మీకు ప్రశ్న కలగవచ్చు. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి, చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు మనం చాలా చోట్ల నుండి చూస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సెషన్లో కూడా చాలా నిరాశాజనకంగా జరిగినటువంటి సన్నివేశాలు మనం చాలా చూసాం. ఈరోజు క్రైస్తవ మహిళలు లేక క్రైస్తవ యువతులు వారి బాధ్యత సంఘంలో, సమాజంలో, భారతదేశంలో వారి పరిస్థితి ఏంటి, వారి యొక్క బాధ్యతలు ఏంటి అనేటువంటి విషయాన్ని గుర్తిరగడానికి, ఆలోచించడానికి మనతో ఇద్దరు ప్రత్యేక వ్యక్తులు ఉన్నారు. లెట్ మీ ఇంట్రడ్యూస్ ద స్పెషల్ గెస్ట్ టుడే, డాక్టర్ ఎం ఇందిరా శాంతి గారు. డాక్టర్ ఇందిరా శాంతి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. లెట్ మీ ఇంట్రడ్యూస్ ఇందిరా శాంతి గారు. ఇందిరా శాంతి గారు, షీ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కేవీఎస్సి గవర్నమెంట్ కాలేజ్ నంద్యాల. కేవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. కేవీఆర్ గవర్నమెంట్ కాలేజ్, ఓకే. థ్యాంక్ యూ అండి. సో రాయలసీమ యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు, మదురై కామరాజ్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు. షీ ఆల్సో హ్యాస్ రిటన్ ఎ బుక్, యాక్చువల్లీ హర్ పిహెచ్డి కోసం చేసినటువంటి రీసెర్చ్, క్రిస్టియన్ హిస్టరీ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్, స్పెషలీ కర్నూలు డిస్ట్రిక్ట్లో వారి యొక్క పాత్రను గురించి రాశారు. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. లెట్ మీ ఆల్సో ఇన్వైట్ అనదర్ గెస్ట్, సర్ప్రైజింగ్లీ మీకు అందరికీ సుపరిచితులైనటువంటి ఎడ్వర్డ్ విలియమ్స్ గారి పెద్ద కూతురు. వీఆర్ సో గ్లాడ్ టు హ్యావ్ షేరన్. గుడ్ ఈవినింగ్ షేరన్. గుడ్ ఈవినింగ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఇక్కడ వీ హ్యావ్ అ బ్లెండ్ ఆఫ్ ఎల్డర్లీ అండ్ ఆల్సో యంగ్. సో ఈరోజు రెండు కోణాల్లో మనము స్త్రీల యొక్క పాత్రను గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోబోతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. మీరిద్దరు సమయం తీసుకొని ఈ షోకి వచ్చినందుకు మీకు చాలా వందనాలు. మొదట లెట్ మీ గో టు ఇందిరా శాంతి గారు. ఈ పుస్తకం గురించి కొంచెం చెప్తారా? సార్, కర్నూలులో నేను చదువుకున్నాను సార్. మా మదర్ టీచర్. నేను ఈ బుక్ రాయడానికంటే పిహెచ్డి చెయ్యాలి అనే ఆశ వచ్చింది నాకు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై మదర్ శ్యామలమ్మ గారు, టీచర్, స్కూల్ టీచర్ సార్. తను కర్నూలులో ఒక అంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో అప్పుడు I think we lost connection with Indira garu. తను ఎప్పుడు చెప్పేదన్నమాట, తను మిషనరీస్ గురించి. వాళ్ళతో తను ఎప్పుడు అసోసియేట్ అయిందంటే లాస్ట్ మిషనరీ, ఉమెన్ మిషనరీ ఫిన్లే గారు, ట్రేసీ గ్రేర్ గిబ్సన్ అని లాస్ట్ కర్నూలు మిషనరీ సార్. ఆ టైంలో ఆమె
స్టూడెంట్ మా మ్మ్. అమ్మగారు. మ్మ్. సో ఆమె చెప్తా ఉన్నప్పుడు కొంచెం నా ఇంట్రెస్ట్ ఉండేది నాకు. బేసిక్గా నేను సైన్స్ స్టూడెంట్ని, కానీ డిగ్రీకి వచ్చేటప్పటికి అమ్మ ఎందుకో ఎక్కువ సైన్స్ గురించి ఆలోచిస్తున్నా అని చెప్పి తీసుకొని ఆర్ట్స్ సబ్జెక్ట్ వైపు డిగ్రీలో బిఏ ఆర్ట్స్ సబ్జెక్ట్ ఇప్పించారు. ఓ అది దానివల్ల నేను ఈ రీసెర్చ్ చేయాల్సి వచ్చింది సార్. ఓకే. అమ్మ మెయిన్ ఇన్స్పిరేషన్ మిషనరీస్ గురించి చెప్పడం. తర్వాత చదువుతా ఉన్నప్పుడు నేను హిస్టరీలో చదువుతున్నప్పుడు ఆ, ఈ మిషనరీస్ అనేది కర్నూలుకు రాకపోతే, ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేవి లేకపోతే ఏమైపోయేది మ్మ్. సొసైటీ అనేది నేను ఆలోచించిన. రెండవది, నేను హిస్టరీ లెక్చరర్ ఎస్ యూనివర్సిటీలో పీజీ చేశాను. పీజీ అవ్వగానే నేను లెక్చరర్గా కేవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో పనిచేశాను. పనిచేస్తున్నప్పుడు రీసెర్చ్ చేయాలన్నప్పుడు అందరూ రకరకాల ఆప్షన్స్ తీసుకుంటున్నప్పుడు నేను ఈ టాపిక్ ఎందుకు సెలెక్ట్ చేయకూడదు, ఫస్ట్ ఎడ్యుకేషన్ కదా మ్మ్. ఇండియాకు తీసుకొని వచ్చింది. ఈ ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ ఇంపార్టెన్స్, ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానీ తర్వాత హెల్త్, సోషల్ ఈవిల్స్ ఇరాడికేట్ చేయడంలో మిషనరీల రోల్ గురించి నేను ఎందుకు రీసెర్చ్ చేయకూడదు అనే ఆలోచన వచ్చింది. దానికి ఇన్స్పిరేషన్ మా అమ్మగారు. సో వండర్ఫుల్. దాని విషయం ఈ బుక్ రాయడం జరిగింది సార్. దీంట్లో లోకల్ అంటే టాప్ హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్ ముత్యాలపాడులో ఒకటి ఉంది. ఓకే. అంటే ఫస్ట్ ఫ్రీడమ్ మూమెంట్ 1857కి ముందే అక్కడ వాళ్ళు పెద్ద స్కూల్ కట్టించినారు ముత్యాలపాడు. స్కూల్ ఎడ్యుకేషన్ పరంగానే కాదు సార్, హెల్త్ హాస్పిటల్స్ కానీ, యా. జమ్మలమడుగు రాయలసీమ మ్మ్. టాప్. తర్వాత సొసైటీలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ని తీసుకొని రావడానికి కానీ, ఇంకో మ్మ్. వెరీ పర్టికులర్గా ఈరోజు ఉమెన్ అంటున్నారు కాబట్టి మ్మ్. ఉమెన్కు ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు అంటే మర్చిపోలేము మనం. యా. కర్నూలులో ఫస్ట్ స్కూల్ క్యాస్ట్ గర్ల్స్ స్కూల్ అని ఒకటి ఉంది. సో వాళ్ళు గనక లేకపోతే సపరేట్ స్కూల్స్ అని ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచన ఈ మిషనరీస్కు రాకపోతే మ్మ్. అసలు ఏమైపోయేది ఇండియన్ ఉమెన్ కండిషన్ అనేది నేను యాజ్ ఏ హిస్టారియన్గా, హిస్టరీ వావ్. లెక్చరర్గా చెప్పగలను సార్. దేవుడు థ్యాంక్ యూ. వాళ్ళ ద్వారా మన ఇండియాకు ఒక బ్లెస్సింగ్ ఇచ్చారనుకుంటున్నాను. ఎస్. ఉమెన్ కండిషన్స్ వి విల్ కమ్ టు దోస్ డీటెయిల్స్ మార్చడానికి. అండి. లేకపోతే ఇండియాలో ఎలా ఉండేది, ఇండియన్ ఉమెన్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేషన్లో కూడా చాలా గ్రేట్గా చెప్పుకుంటాం, కానీ ఇండియన్ ఉమెన్ దేవతలా పూజించాలి యా. అనే ఉన్నాయి కదా. సో కానీ ఆ పరిస్థితులు లేవు. వాళ్ళు ఈ ఉమెన్ ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేశారంటే ఓన్లీ ఒక మ్యూజిక్ అండ్ డ్యాన్స్ రెండిటికి మాత్రమే లిమిట్ చేశారు వాళ్ళు. ఓకే. యా. మిగతా మనం చెప్తాం, అక్కడ ఉన్నారు కొంతమంది ఆ, ఆ, ఇవి రాశారు లేడీస్ అది ఇది అంటారు, కానీ ఎక్కడ లేదు. ఓకే. ఈవెన్ 20th సెంచరీలోనే మనకు అక్కడక్కడ కనిపిస్తారు ఉమెన్, అంతకు మించి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కనిపించారు రైట్. women. విల్ బికాస్ ఆఫ్ వి విల్ కమ్. మిషనరీస్ కొంచెం బయటకు వచ్చి చదువుకోగలిగినారు. అది యా. సపరేట్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడం. తర్వాత మిషనరీలు ఇంకొకటి ఏంటంటే వాళ్ళే కొంచెం వాళ్ళే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చదువు చెప్పేవాళ్ళు, బయటికి కూడా పంపించేవాళ్ళు కాదు కదా. సో అది యా. నేను మీకు చెప్పగలను సార్ మీకు ఆన్ బిహాఫ్ ఆఫ్ యా, మై మీకు నా టాపిక్. మీకు నా వాయిస్ వినబడుతుందండి? హలో, మీకు నా వాయిస్ వినబడుతుందండి ఇందిరా గారు? ఓ, వినబడటం లేదు. అది అది పరిస్థితి. సో యూ కాంట్ హియర్ మీ. వినిపిస్తుంది. వినిపిస్తుందండి? ఇక్కడ బయటకి ఏం వినిపించట్లేదు, స్పీకర్లో రావట్లేదు కదా. యా, నా వాయిస్ వినబడుతుందండి? చూస్తున్నావా, కాల్ వస్తుంది. ఓకే. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మంచిది. కాల్ వస్తుంది ఏదో అదర్. ఓకే.
Thank you, Sharon. Thank you for joining. You are a communication specialist. Can you tell briefly about you, what you are doing these days? Yes. First of all, thank you for this opportunity, Anna. And I am actually a podcast host. Mm-hmm. I work for a Christian organization based in Hyderabad, and I interview people who are Christian entrepreneurs, CEOs, and leaders, and I talk to them about how they balance between church, work, and ministry. So Okay. yeah. Wonderful. Thank you so much. So you are a social media, uh, what should I say, bee or buzz or whatever it is. Yeah, I'm so glad you are here. Uh, Yeah. అంటే ఈ క్రొత్త తరాన్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి యవనస్తులను రిప్రజెంట్ చేస్తూ నీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది, షేరన్. I saw you Mhm. growing up, so I'm so glad to have you as my guest. Uh, yeah, uh, Indira garu, can you hear me? ఇక్కడ Indira garu, నా స్వరం వినబడుతుందండి? I think not. ఓకే. వాళ్ళు వాళ్ళ ఆడియో సెట్ చేసుకునే అంత లోపల లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్ విత్ షేరన్. షేరన్, మనము ఈరోజు భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు, ఆమ్, ప్రత్యేకంగా ఆ, మణిపూర్ సంఘటనలు అవన్నీ, ప్రతి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అరాచకాలు, ప్రత్యేకంగా ఏ గొడవ జరిగినా కూడా, ఆ, ఎక్కడ ఏ గొడవ జరిగినా కూడా బాధింపబడేది ఆ, యవన స్త్రీలు కదా. సో Yeah. గ్రోయింగ్ అప్ యాజ్ ఎ గర్ల్ చైల్డ్, హౌ డూ యూ లుక్ ఎట్ ఆల్ దీస్ ఇన్ జనరల్? Um, Keeping in mind that Manipur situation or anywhere in India specifically, girl children have been hurt in multiple ways. అంటే ఇప్పుడు ఈ మధ్యన they're able to accept girl children equally to the boy children, but before that, it has not been the same. యా. And I mean, where we live in Bangalore, ikkada arealo there are so many orphanages just for specifically for girl children. And arealo, you know about 10-15 years ago, what would happen is Karnataka, Andhra Pradesh, upperlo Andhra Pradesh, and Tamil Nadu border lo, like, they would bring in their girl children and dump them here. And fast forward to present, what is happening in Manipur, it hasn't been easy for women to digest what is happening, and I don't think it's been easy for the society in general to digest what's been happening. యా. సో ట్రూ. అంటే ఆడపిల్లల పైన జరుగుతూ ఉన్న అత్యాచారాలు చూస్తూ ఉంటే చాలా భయం వేస్తూ ఉంది, చాలా భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. ఎనీవే, నా born and brought up in a Christian family and grew up in a church. What's your experience? అంటే ఈ గర్ల్ చైల్డ్ని నర్చర్ చేసేటువంటి విధానంలో, do you think the church is going in the right direction, or are there some challenges? So I grew up in a home church. Ante my mom was my pastor. Mm. So my mom was more or less like a military lady when it would come to us going to church, Mm. or like the dressing up aina, like about the way we would worship the Lord. You know, Chala Matuku, she would train us in the way her parents trained her. Mhm. And you know, because it was a home church kabati, mammalni, like, they made us grow up the way they grew up, my mom and dad. Mhm. So it was very different, different experience, keeping in mind.
my dad was an evangelist, my mom is again a missionary. So వాళ్ళు చాలా exposure తో and Yeah. whatever's happening in the world, Mm. they had in mind, and they would raise up they raised us up that way. Mm. కానీ speaking for the girl children, or speaking for the girls or the women in the Christian community or in the church, it's very different from church to church, from place to place, from uh, everybody is different, or they were raised differently. Mm. But I don't think uh, many of them were prepared, or they knew what they were going to uh, come across in their life, whatever may it be, like the challenges within the family, or within the society, or within the church, whatever it is, they did not uh, they were not prepared for this. Mhm. అప్పట్లో like, I mean, it's still today, కానీ అప్పట్లో girl children అంటే they had to like uh, always put them in a closed door and raise them in such a delicate way, and keeping them uh, very in అంటే very in a కొంచెం strict manner లో కూడా it was something like that. Yeah. కానీ అంటే ఇప్పుడు uh, nurturing children in the church, especially mm, girl children in the church, are we really preparing them for the challenges ahead? అంటే భవిష్యత్తులో వాళ్ళు సమాజంలోనికి వెళ్ళి కాలేజెస్లో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు, లేక సొసైటీలో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు, వాటి కొరకు నిజంగా చర్చెస్లో, సంఘాల్లో, ఆ, క్రైస్తవ కుటుంబాల్లో పిల్లలను సిద్ధపరుస్తున్నారా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు అనంటే ఈ బయట జరుగుతూ ఉన్నటువంటి విషయాలు మామూలుగా జరిగేటువంటి విషయాలు కాదు. హౌ డు యూ ఫీల్ అబౌట్ దాట్? it's heartbreaking to see what is happening. uh, it hasn't been easy, even as a woman, it hasn't been easy for me to digest what has been happening. And growing up, చాలా విషయాలు చూసాం, and we see the news, we hear people talk, and it hasn't been easy. And I mean, I don't know how it is how it was in the past, but now I see that a lot of Sunday schools and youth groups have actually been trying to nurture girl children or women for the challenges ahead. There are people who have been trying to talk, or Sunday school like leaders or teachers, they do talk to them saying, this is what the present world is. మీరు పెరిగినప్పటికీ it may be different, కానీ uh, but this is what the world is. You need to prepare yourself for the worst and for the best. ఓకే. కానీ in both the ways you need to make sure that you are strong. ఓకే. Yeah. యా. బట్ అంటే ఇప్పుడు చర్చ్లో పిల్లలను పెంచే విధానం భవిష్యత్తు కోసం నిజంగా ప్రిపేర్ చేస్తుందంటావా? It's a contradictory answer. It's a yes and a no. యా. హౌ Uh, ఎస్ అండ్ హౌ నో? uh, కొన్ని families or కొన్ని churches, it's a yes. They actually want their child to excel in whatever she does. యా. కొన్ని churches లో they ఒక్క నిమిషం శరణ్, ఒక్క నిమిషము. అక్కడ ఇందిరా గారికి సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ విత్ మైక్రోఫోన్. మేడం, నేను ఈ ఫోన్ ఆన్లో పెడతాను. మీరు కెన్ యూ ట్రై టు లిజన్ టు అస్ త్రూ ద ఫోన్? యా, ఓకే. మీరు ఈ ఫోన్ ద్వారా వినండి, అండ్ ప్రశ్న మీకు వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయండి. ఈజ్ ఇట్ క్లియర్? ఒక్క నిమిషం. అవ్వట్లేదు నాకు. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఓకే. ఎస్ సార్. ఓకే, ఫైన్. అదే ఇప్పుడు షేరన్తో నేను ఏం మాట్లాడుతా ఉన్నా, ఓకే, ఆయన్ని ఇంకా 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 వేరే ప్రయత్నాలు చేయొద్దని చెప్పండి.
ఉమ్. ఓకే. ఇలాగే మాట్లాడదాము. మీరు మీరు యూ కెన్ హలో? సార్ యాహ్! నేను ఇది ఆన్‌లోనే ఉంచండి. మీ మీ వాట్సాప్ ఆన్‌లోనే ఉంచండి. ఆ. యాహ్! అంటే ఇయర్ ఫోన్స్ ఉన్నాయండి మీకు? సార్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే. ఓకే. ఆ ఫోన్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. అప్పుడు ఇది. సార్ యెస్. నేను షేరన్‌ని ఏమడుగుతా ఉన్నాను అనంటే, ఆహ్, సంఘంలో ఇప్పుడు ఆడపిల్లలను పెంచే విధానంలో ఆహ్, భవిష్యత్తు కోసం అంటే ఇప్పుడు భయంకరమైనటువంటి సౌండ్ ఛాలెంజెస్ పెంచొచ్చు మనం. హలో? సార్ చెప్పండి సార్. ఓకే. అక్కడ మీ మీ వారు మీ లైట్‌కి అడ్డం వస్తా ఉన్నారు. ఎవరో అక్కడున్నారు. మీరు కొంచెం లైట్ కంటాడు. యాహ్! ఓకే. సార్ ఆహ్, ఇప్పుడు క్రైస్తవ కుటుంబాల్లో సంఘంలో ఆడపిల్లలను పెంచే విధానంలో ఆహ్, భవిష్యత్తు కోసం, భవిష్యత్తు సవాళ్ళను ఎదుర్కోవడం కోసం, ఈ ఛాలెంజెస్‌ని ఎదుర్కోవడం కోసం వాళ్ళను సరిగా ప్రిపేర్ చేస్తా ఉన్నామంటారా? మీరేమంటారు? అంటే క్రిస్టియన్ ఫ్యామిలీస్లో అంటే అకార్డింగ్ టు బైబిలే పెంచుతున్నారని నేను అనుకుంటున్నా సార్. హుహు. ఎందుకంటే అమ్మాయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ చర్చిలో కంపల్సరీ సండే స్కూల్కి పంపిస్తారు పేరెంట్స్. సాధ్యమైనంత వరకు చిన్నప్పటి నుంచి పంపించడానికే ప్రయత్నిస్తారు సార్ హ్మ్. యాహ్! అంటే అని పంపించడం నా మాత్రమే ఉద్దేశం. గాదు. అంటే వాళ్ళను బయట చర్చ్ బయట సమాజంలో ఉన్న సవాళ్ళను ఎదుర్కోవడానికి సమాజంలో ఉన్న సవాళ్ళను ఎదుర్కోవడానికి వారిని సిద్ధపరుస్తున్నామా? చేయట్లేదు సార్ అలాగా. ఎందుకంటే ముందుకు పంపించారు యాక్చువల్గా అమ్మాయిల్ని. హ్మ్. సాధ్యమైనంత వరకు నోరు మా అంటే నోరు మెదపకూడదనే రిస్ట్రిక్ట్ చేస్తారు. హ్మ్. ఎందుకు ఎందుకు మాట్లాడాలి, హ్మ్. మాట్లాడితే అమ్మాయి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుందేమో హ్మ్. అనేది కొంచెం పేరెంట్స్ భయం సార్. యాహ్! సాధ్యమైనంత వరకు అమ్మాయిని మాట్లాడనివ్వరు. ఓకే. ఎక్కువ వాళ్ళను క్వైర్లో పంపించాలన్నా యూత్ మీటింగ్స్కి పంపించాలన్నా కూడా పేరెంట్స్ కొంచెం భయపడతారు సార్. యాహ్! మరి ఇలాంటప్పుడు మీ దృష్టిలో మీరొక విమెన్స్ కాలేజ్ అండి మీది? ఎస్ సార్. యాహ్! విమెన్స్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్‌గా ఉన్నారు మీరు. ఆహ్, అంటే క్రైస్తవ యవనస్తురాళ్ళు వారికి ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి సామర్థ్యానికి, పొటెన్షియల్‌కి తగ్గట్టుగా జీవిస్తా ఉన్నారంటారా మీరు? జీవిస్తారు సార్ ఖచ్చితంగా. హ్మ్. ఇప్పుడు కొన్ని ఏరియాస్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం పేరెంట్స్ ఆలోచనలు ఎట్లుంటాయంటే పిల్లలను ఒక టీచింగ్ ప్రొఫెషన్ వైపే పంపించాలి హ్మ్. అలాగా. సొసైటీలో అంతకంటే ఎక్స్పోజర్ ముందుకు ఉండదు. మరి అలాంటప్పుడు ఎలా టీచింగ్ జీవిస్తున్నారంటున్నారు మీరు? మరి అలాంటప్పుడు యవనస్తురాళ్ళు ఎలా జీవిస్తున్నారంటున్నారు వాళ్ళకున్న పొటెన్షియల్‌కి తగ్గట్టు? సొసైటీకి అనుగుణంగా పోతారు సార్ పేరెంట్స్. అంతకు మించి ఎక్స్ట్రా ఆలోచించరు సార్ వాళ్ళు. ఓకే. సొసైటీ ఎట్లా ఉందంటే సార్ ఇప్పుడు ఒక ఒక అమ్మాయి బాగా టాప్ పొజిషన్లో ఉందనుకోండి, హ్మ్. అమ్మాయి ఓకే అప్రిషియేషన్స్ ఉంటాయి. హ్మ్. పేరెంట్స్ అంతే మీ మైక్ మ్యూట్ అయిందండి. మీ 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 ల్యాప్‌టాప్ మైక్ మ్యూట్ అయింది. ఆయనను వదిలేయమనండి. ఇంకేం ప్రయత్నాలు చేయొద్దు. ఇలాగే కంటిన్యూ చేద్దాం. మీ వాయిస్ రావట్లేదు. అక్కడ మైక్ మ్యూట్ అయింది. యాహ్! సార్ షెరిన్. సార్ Yes. ఓకే. సార్ మేడం కనెక్ట్ అయ్యారు. చెప్పండండి. మీరేదో చెప్తా ఉన్నారు. సార్ ఇప్పుడు ఎట్లుందంటే సార్ సొసైటీ చుట్టూ ఉమెన్ అంటే ఇలా ఉండాలి అనేది ఫిక్స్ చేస్తున్నారు.
అవును. దాన్ని మించి ఎవరు అంటే తట్టుకోలేరు. హ్మ్. కొంచెం కొంచెం దానికంటే ఎక్స్ట్రా పోతే కూడా డైజెస్ట్ చేసుకోలేరు సార్. రైట్. మీరు మీరు ఇప్పుడు పీహెచ్‌డీ చేసి మీ మీ సీవీలో చూస్తూ ఉంటే మీ పేపర్స్ అన్నీ కూడా క్రిస్టియన్ మిషనరీలు, క్రిస్టియన్ సేవలు వాటి గురించే ఎక్కువగా రాసినట్టుగా చూస్తా ఉన్నాం. ఆహ్, అంటే ఏంటి ఆ కోణం ఏంటి? మీరు ప్రత్యేకంగా ఈవెన్ సెక్యులర్ అకాడమిక్స్‌లో కూడా మీరు ఎక్కువగా పేపర్స్ క్రిస్టియన్ మిషనరీల గురించి రాయడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటంటే సార్, అకాడమిక్ సైడ్ చూస్తే హ్మ్. చాలామంది పేపర్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ రిలీజియస్ యాంగిల్లో వెళ్తున్నారు వాళ్ళు. హుహు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాప్ పెలిగ్రిమ్ తీసుకుంటారు. దాన్ని వాళ్ళు వాళ్ళు అక్కడ వాటి ఇంపార్టెన్స్ రాస్తా ఉన్నారు. హ్మ్. అయితే నేను యాజ్ ఏ హిస్టారియన్ ఇండియన్ సొసైటీని స్టడీ చేస్తున్నప్పుడు ఎందుకు ఎందుకు ఇంత అంటే సోషల్ ఇన్ఈక్వాలిటీ కనిపిస్తుంది సార్ నాకు బాగా. హ్మ్. ఇన్ఈక్వాలిటీ ఒకటి, ప్లస్ ఫైనాన్షియల్ కూడా సపరేషన్ ఎక్కువ ఉంది హ్మ్. అందులో ఉమెన్. హ్మ్. దాన్ని ఎక్కువగా ఆలోచించిన సార్ నేను. ఓకే. అందుకని ఇదే తీసుకున్నా నేను. అయితే ఇప్పుడు ఆ, షేరన్ ఈ ప్రశ్న అడిగినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది ఏంటనంటే, నన్ను మరీ ముసలోని చేసి పడేసి మీ తరంలో, మా తరంలో అని మాట్లాడింది. సార్ నాకు ఆహ్, అర్థం కాలేదు సార్ అది. అంటే నేను ఆమె ఆమె గర్ల్ చైల్డ్‌గా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ, ఎలాంటి ఎలాంటి ఎంకరేజ్‌మెంట్‌ని పొందింది అని అన్నప్పుడు, అంటే ఎలా నర్చర్ చేయబడింది అని నేను అడిగినప్పుడు, మీ తరంలో ఎలా ఉందో నాకు తెలీదు గానీ, మా తరంలో అయితే అని మాట్లాడింది. అంటే వాళ్ళ ఇంట్లో ఆ, క- ఆ, అంటే వాళ్ళకు కాంపిటీషన్ లేదు కదా సార్. రైట్. రైట్. సో, అది అందులో ఎనీవే ఫస్ట్ గర్ల్ చైల్డ్ అను తను. యాహ్! షీ ఈస్ ద ఫస్ట్. ప్రెషియస్ వాళ్ళ డాడీకి రైట్. మమ్మీకి. అవును. సో, సో అదే ట్రూ. మరి మీ సంగతి ఏమంటారు? అంటే మా మా మేము 5 మెంబర్స్ సార్. నేను నంబర్ 1 హుహు. గర్లే నాన్నకు. కానీ ఇక్కడ తర్వాత అబ్బాయి వస్తేనే మా నాన్న ఏం చేశారంటే మా తమ్ముడిని ప్రొప్రైటర్గా పెట్టినారు షాప్కు. ఓహ్! సో అది ఓకే. డిస్క్రిమినేషన్. ఓకే. తర్వాత గర్ల్స్ని వచ్చి గవర్నమెంట్ స్కూల్, బాయ్స్ని వచ్చి ప్రైవేట్ స్కూల్ అలా కొంచెం ఓహ్! అది అంటే అనిపిస్తుంది. మీరెంతమంది గర్ల్స్ అండి 5 మెంబర్స్‌లో? మేమిద్దరం సార్, నేను మా చెల్లి. ఓకే. సో, మీరిద్దరు గవర్నమెంట్ స్కూల్‌లో చదివారు. ఎస్. ఓహ్! సారీ టు నో థట్. ఎనీవే మరి మిమ్మల్ని ఎలా నర్చర్ చేశారు? అంటే మీరు ఈ డిస్క్రిమినేషన్ అర్థం చేసుకొని మీరే ముందుకెళ్ళాలని అంటే పోటీతత్వంతో చదివారా? లేకపోతే మిమ్మల్ని అట్లా ఎవరైనా మోటివేట్ నర్చర్ చేశారా? చేసేంత లేదు సార్. అమ్మ టీచరు, నాన్న హుహు. కూడా బిజినెస్ మ్యాన్ అయినా తను తర్వాత టీచింగ్ వైపు వచ్చినారు. ఓకే. మా గ్రాండ్ ఫాదర్ వీళ్ళు కూడా ఎట్లా అంటే ఈ మిషనరీ బ్యాక్గ్రౌండ్ ఉంది కొంచెం హుహుహు. వాళ్ళకు, ఓకే. బిలీవర్స్ అనమాట. సో ఈక్వల్ ట్రీట్మెంట్ ఉంది. ఓకే. ఆ, సో, ఇప్పుడు ఇప్పుడు ఒక రకంగా మీరు చెప్పిందేంటి అనంటే ఆడపిల్లలు ఎక్కువగా టీచింగ్ లైన్‌లోకి వెళ్ళాలి. లేకపోతే కొన్ని రిస్ట్రిక్టెడ్ లేకపోతే అంటే సేఫ్టీ జోన్ సార్. సేఫ్టీ జోన్. సేఫ్టీ జోన్. ఓహ్! చాలా చక్కటి మాట ఉపయోగించారు. సేఫ్టీ జోన్‌లో ఉండాలి అని అనుకుంటా ఉంటారు. వాట్ డు యూ సే షేరన్? నీకేమనిపిస్తుంది? అంటే ఈస్ ఇట్ రియల్లీ ఫెయిర్ టు థింక్ లైక్ థట్ ఆర్ ఈస్ దేర్ సంథింగ్ మోర్ టు ఇట్? Personally, it's not fair హ్మ్. because women do not necessarily have to go into a teaching job హ్మ్. or a nurse job. హ్మ్. They can go into other platforms too. అంటే ఎప్పుడు ఎట్లాంటి, I mean, from growing up, I would hear my cousins say, because you're a boy, you're going to be an engineer. Because you're a girl, you're going to be a doctor. యాహ్! మరి అంతే గదా! మరి. అంటే మీరు గర్ల్స్‌గా బిల్డింగ్‌లు ఎక్కలేరు గదా! అని అనుకుంటారు. Oh. నేననట్లేదు. ఓకే. యాహ్! Yeah, but it's not true now. యాహ్! Women or girl children, I mean, women in general are journalists, are big project managers, CEOs. సో, Uh, డూ యూ అగ్రీ దట్ గర్ల్స్ ఆర్ మేడ్ టు లివ్ అప్ టు దేర్ పొటెన్షియల్? Not really. నాట్ రియల్లీ.
Yes. మేడం మీరేమంటారు? ఇది ఇది అవును సార్. అంటే నవతరము స్వరం, ఇది నవతరం యొక్క స్వరం. మా అంటే పొటెన్షియల్ వాళ్ళు వెళ్ళాల ఆహా! వాళ్ళు పొటెన్షియల్ తగినట్టు వెళ్ళాలనుకుంటున్నారు కానీ, ఆపర్చునిటీస్ లేవు సార్ వాళ్ళకు. ఆపర్చునిటీస్ లేవు. ఓకే. ఆపర్చునిటీస్ కూడా తీసుకోవట్లేదు అమ్మాయిలు. ఆపర్చునిటీస్ లేవా? లేకపోతే వాళ్ళను సిద్ధపరచడం లేదా? సిద్ధపరచడం లేదు కూడా సార్. అంటే పేరెంట్స్ సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ లేదు నంబర్ 1 ఉమ్, నా 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 ఒపీనియన్‌లో ఉమ్, సాధ్యమైనంత వరకు. అంటే డిగ్రీ కాలేజీలో పీజీ పిల్లలు కూడా ఉన్నారు. ఫైనల్ ఇయర్‌కి వచ్చేటప్పటికి అక్కడికే స్టాప్. ఎందుకంటే అంతకంటే హై క్యాడర్ వాళ్ళని వెతకాలి అబ్బాయిలని. ఉమ్. పేరెంట్స్ చాలా వరకు అక్కడికే స్టాప్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే 10% మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్, యా జాబ్ అటువైపు వెళ్తున్నారు. యా ఇప్పుడు మీరు రాసినటువంటి పుస్తకాలలో మీరు మెన్షన్ చేసినటువంటి విధానము ప్రత్యేకంగా మిషనరీస్, విమెన్ మిషనరీస్, లేడీ మిషనరీస్ Yes. గురించి మీరు కొన్ని పేర్లు చెప్పారు. మ్మ్. వాళ్ళని గురించి చెప్పండి. అలాగే నా ప్రశ్న ఏంటి అని అంటే, కొన్ని దశాబ్దాల క్రితమే అలాంటి సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి విమెన్ మిషనరీస్ సంఘ చరిత్రలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్నటువంటి యవనస్తురాళ్ళు లేక యంగ్ గర్ల్స్ ఎందుకు వాళ్ళ పొటెన్షియల్కి తగ్గట్టుగా జీవించలేకపోతున్నారు? మీరు మీ మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు నాకు అన్నిటికీ కారణం పేరెంట్సే సార్. పేరెంట్స్ అండ్ సొసైటీ. పేరెంట్స్ ఎట్లా అంటే సొసైటీని బేస్ చేసుకొని వెళ్తారు సార్. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి గ్రూప్ 1 ఇప్పుడు ఒక ఆర్టీఓ క్యాడర్ వచ్చింది తను. అంటే షర్ట్ ఖచ్చితంగా ప్యాంట్ వేసుకోవాలి. ఉమ్, టోటల్ చుట్టూ క్రిస్టియన్ తను ఆర్టీఓ తను. మన్ ఆ పొజిషన్కి వస్తే వాళ్ళ మదర్ ప్రిన్సిపల్ ఆమె చెప్తా ఉంది ప్యాంట్ వేసుకోవాలా నువ్వు అని. అంటే మా క్రిస్టియన్ కమ్యూనిటీలో హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కూడా ఎందుకు ఆ అమ్మాయి మళ్ళీ ఇబ్బంది పడుతుందేమో అని ఆలోచిస్తున్నారు సార్. ఉమ్. సో అమ్మాయి సేఫ్ జోన్లో ఉండాలి అని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. ఆ, అది మీరు చెప్పింది చాలా వాస్తవము. అది సమంజసం కూడా. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల క్షేమాన్ని కోరుకుంటారు కాబట్టి అలా అనుకుంటారు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీరు కొన్ని దశాబ్దాల క్రితమే కొంతమంది మిషనరీలను గురించి చెప్పారు. వాళ్ళు ఎస్ సార్. దేశాలు దాటి ఎస్ సార్. ఇక్కడున్న సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో అదే చేసినప్పుడు అదే సార్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఏంటంటే ఉమ్, మిస్ ఫిన్లే లాస్ట్ మిషనరీ ఉమెన్ మిషనరీ ఉమ్, ఆఫ్ కర్నూల్ తను. ఆమె ఆమె అంటే వచ్చింది తను ఇసాం స్కూల్లో మిషనరీగా చేశారు. మ్హూ, అంటే ఇండియన్ కల్చర్లోనే ఉన్నారు. మ్హూ. సో వాళ్ళు చేసిన సాక్రిఫైజెస్ చూస్తే దాన్ని మన వాళ్ళు సరిగా తీసుకోలేదేమో అనిపిస్తుంది సార్. ఓకే. వాళ్ళు ఇంత ఈ డ్రౌన్ ట్రాడన్ వాళ్ళని తీసుకొని వచ్చి ఆ ఉమెన్ను హై పొజిషన్కు తీసుకొని రావాలనే వాళ్ళ తపన ఇప్పుడున్న వాళ్ళకి లేదు సార్ అది. ఉమ్. ఒక వ్యూవర్ యొక్క కామెంట్ ఏంటి అని అంటే, జగపతి గారు చెప్తున్నారు, ఐ గెస్ మెనీ యంగ్ గర్ల్స్ డోంట్ హ్యావ్ గోల్స్, పర్టికులర్లీ విలేజ్ గర్ల్స్. ఏమంటారు మీరు? సార్ సార్ ఈ కామెంట్కి ఏమంటారు? మెనీ అంటే అది అది తప్పు సార్. అది అది ఆ పిల్లలకు లేదు అనేది కాదు. మన ఇండియాలో మెయిన్ పర్టికులర్గా ఒక పెద్ద లాస్ ఏంటంటే మనకున్న మైనస్ ఏంటంటే మీడియా పైన కంట్రోల్ లేకపోవడం సార్. దాన్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇండియాలో ఒక మెయిన్ ఈవిల్ ఏంటి మొట్టమొదటి నుంచి మన ఇండియన్ కల్చర్ అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ నేను అనాలిసిస్ చెప్తున్నాను. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియన్ ఉమెన్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ఫర్ సమ్ ఈవెంట్స్. అంటే కిచెన్. వాళ్ళు మ్యూజిక్ అండ్ డాన్స్ అని చెప్పాను మీకు. వేరే వేరే వాటికి అలౌ చేసేవాళ్ళు కాదు. అండ్ కిచెన్. ఈవెన్ ఇన్ కిచెన్ ఆల్సో దే ఆర్ డామినేటెడ్ బై హౌస్ హెడ్. రియలీ? ఎస్. ఓ, దిస్ ఈస్ న్యూస్ టు మీ. అనుకుంటున్నా నేనైతే నేను చదివిన చరిత్రలో. ఐ సీ.
అంటే నేను చాలా క్రొత్తగా వింటున్నాను. ఏంటనంటే ఇది నాకు కొత్తగా ఉంది. యూజువల్‌గా మగవాళ్ళు కూర్చుంటే ఆడోళ్ళు వండి తెచ్చిపెట్టాలి అనే సమాజం ఇది అని చాలామంది చెప్పగా విన్నా నేను. ఇట్లేం మన కాదు సార్. మన అది ఇంకా ఇళ్ళలో రాలేదు సార్. ఓకే. ఓకే. అంటే ఉమెన్ మీరు 2 వైపులా పనిచేస్తున్నారు. అదే. యాహ్! జాబ్ చేస్తున్నారు, మళ్ళీ ఇంటి పని కూడా చేస్తున్నారు. యాహ్! Hmm. ఆ! అంటే ఇప్పుడు షేరన్ డూ యూ అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్? అంటే గర్ల్స్ డోంట్ హ్యావ్ గోల్స్. గర్ల్స్ డోంట్ హ్యావ్ గోల్స్. I should be very careful with those words. Girls Yeah. don't have goals. I disagree to it Why? because I have encountered. I mean, that's specifically said village girls. Mhm. That is Particularly very, village girls. Yeah. yeah, particularly village girls, and that is very untrue. Mhm. ఎందుకంటే నేను I Is it have untrue come or across is it not totally true? not totally true. Yeah, but it's not Yes. untrue. Yeah, it's not untrue. It's not totally true. Yeah. I have come across a lot of girls from smaller village backgrounds, Mhm. and chala conferences kuda when I attended with young girls from specifically these villages. Hmm. They all have goals. They Hmm. want to do amazing things. Hmm. Kani, what happens is they're unable to share this with their parents, Hmm. and they assume that they do not have goals. Hmm. కానీ మిగతా వాళ్ళందరికీ చెప్తారు. వాళ్ళ టీచర్‌కి చెప్తారు, వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తారు. దే విల్ టెల్ దేర్ లీడర్స్ బట్ నాట్ దేర్ పేరెంట్స్. Did you అండ్ speak to any of them? యెస్, ఐ డిడ్. So ఇన్ why ఫ్యాక్ట్, why why can't they share with their parents? బికాజ్ ఫస్ట్ దే స్కేర్ ఆఫ్ ద సొసైటీ మోర్ దెన్ దేర్ పేరెంట్స్. Mhm. Okay. ఏమంటారంటే, ఇది చూడు వీళ్ళ కూతురు నీ ఏజే ఉంది. లైక్ షీ ఈస్ మ్యారీడ్. Hmm. She has so many kids. What is the use of studying, or what is the use of working when you know you're going to be married off, and you have to take care of your kids anesi. Mm, And అంటే నాకు కొంచెం అది కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఐ ఫీల్ మన సమాజం ఆ స్టేజ్‌ని దాటింది అనుకుంటున్నా నేను. మీరేమంటారండి ఇందిరా గారు? అంటే లేదు సార్. ఆ పరిస్థితి లేదు సార్ ఇప్పుడు. అదో ఇప్పటికీ ఈవెన్ 21st సెంచరీ వైపు వెళ్తున్నా ఉమెన్ కండిషన్ ఏం మారలేదు. ఓకే. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నాను నేను. లేదు సార్, లేదు సార్. లేదా? ఓకే. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ యూ. నాట్ సపోర్టింగ్ మీ ఎట్ ఆల్. ఎస్ సార్. యాహ్! సో టెల్ మీ, అంటే నా బాధ ఏంటి అనంటే, ఇప్పుడు వార్తల్లో వస్తా ఉన్నాయి. ఒక రిక్షా పుల్లర్ యొక్క కూతురు ఐఏఎస్ ఆఫీసర్ అయిందని, లేకపోతే మంచి అథ్లీట్స్ అయ్యారని, గ్రామాల్లో నుండి వచ్చినటువంటి పిల్లలు కూలీ చేస్తూ ఇంకోవైపు చదువుల్లో రాణించారని, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారని, ఇలాంటి స్టోరీస్ చాలా వస్తున్నాయి. అవి చూస్తున్నప్పుడు చాలా చాలా సంతోషం వేస్తుంది. అలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ ఇంకోవైపు అదే సమయంలో సంఘంలో ఉన్నటువంటి యవన స్త్రీలను చూస్తూ ఉన్నప్పుడు మనము అలాంటి ఛాలెంజెస్కి నిజంగా నిలబడగలుగుతున్నామా అనేది నా ప్రశ్న. ఏమంటారు ఇందిరా గారు? సార్ అసలు ఈక్వల్ అనేది లేదు, నంబర్ 1. రెండవది, వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒక రిక్షా పుల్లర్ కూతురు ఐఏఎస్ అయింది, మంచిదే. కానీ మన పాపులేషన్ 1000లో 900 ఆడ్ ఉమెన్ ఉన్నారు. అందులో లిటరసీ పర్సెంటేజ్ చూడండి సార్, అసలు లేదు. 50% ఎగ్జాక్ట్లీ. నేను అదే అడుగుతున్నాను. ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ 1% ఉమెన్ సాధించగలిగింది 99% విమెన్ ఎందుకు సాధించలేకపోతున్నారు? ఇప్పుడు మెయిల్ డామినేషన్ సొసైటీ సార్. అబ్బా, అన్నిటికీ India is మీరు a male domination మీరు society. అన్నింటికీ పురుషులను బ్లేమ్ చేయడం నాకు బాగా అనిపించింది. ఫ్యాక్ట్ సార్, పురుషులను డామినేట్ చేయట్లేదు నేను. ఆహా, ఇట్ ఈస్ ప్యూర్లీ, మీరు ఎక్కడైనా కానీ కాదండి. అంటే కొంచెం సార్. కొంచెం నేను ఫ్రీగా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. సార్ పర్లేదు సార్. ఇప్పుడు అంటే 1% గర్ల్స్, అంత అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్స్, ఇఫ్ దే కెన్ అచీవ్ సంథింగ్,
అది ఏ రంగమైనా కావచ్చు. అది స్పోర్ట్స్ రంగం కావచ్చు, లేక పోలీస్ రంగం కావచ్చు, లేక ఏమంటారు ఐఏఎస్ అలాంటి చదువులకు సంబంధించిన రంగం కావచ్చు. సైంటిస్టులు అవుతా ఉన్నటువంటి వాళ్ళు, బిజినెస్ రంగంలో కావచ్చు. ఇలా రాణిస్తా ఉన్నటువంటి వాళ్ళు మీ లెక్కల ప్రకారము 1% అనుకుందాము. నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు ఆ లెక్కలు. బట్ స్టిల్ 1% అని అనుకుంటే, వాళ్ళు చేయగలిగింది అదే పరిస్థితిలో ఉన్నటువంటి, అంటే ఇంకా బెటర్ పరిస్థితుల్లో ఉన్నటువంటి 99% మనము బయటున్నటువంటి గర్ల్స్‌ని వదిలిపెడదాం. బయట సమాజంలో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు. కనీసము మన క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినటువంటి స్త్రీలు, అమ్మాయిలు ఎందుకు రాణించలేకపోతున్నారు? రీజన్ అంటే ఒక అంబిషన్ లేకపోవడం సార్ ఫస్ట్ పాయింట్. పేరెంట్స్. ఓకే. రెండవది పిల్లల్ని ఇప్పుడు ఎట్లయిందంటే పిల్లలు కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి సార్. వన్ ఆర్ నన్ అనే కాట్లు. అవును. పేరెంట్స్ కూడా భయపడుతున్నారు పిల్లలకు చెప్పడానికి. అప్పుడు ఎలా ఉండేదంటే కొంచెం 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉంటారు కదా. సో అవును. అందరినీ డిసిప్లైన్డ్గా పెంచేవాళ్ళు. అవును. ఇప్పుడు అలా పరిస్థితి లేదు సార్. ఒక్కరు ఇద్దరు చిన్న అవును. చిన్న వాటికే పిల్లలు హర్ట్ అయిపోతున్నారు. అవును. ఎప్పుడైతే పిల్లల్ని ఆ, వాళ్ళని ఏం అనకూడదు. స్కూల్స్లో కూడా సార్ ఇప్పుడు స్కూల్స్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ కదా ఆటోమేటిక్గా. వీళ్ళు పేరెంట్స్ కూడా ఎక్కువ పిల్లల్ని ఏమనకూడదు. ఇలాంటి యా. వచ్చేటప్పటికి పిల్లల మైండ్కు తగినట్టు అందరూ మౌల్డ్ కావాల్సి వస్తుంది. సో పిల్లల మీద ఎక్కువ మమకారం చూపడం, పిల్లలకు ఎక్కువ లాడు చేయడం, లిజన్ టు మీ షేరన్, పిల్లలను ఎక్కువ లాడు చేయడం, ఏమంటారు గారాబం చేయడం, ఇవి కూడా కారణాలు అంటారా మీరు? ఎస్ సార్. ఓకే. షేరన్, డూ యూ అగ్రీ? Not necessarily. I'm sorry, I'm pitching between two generations here. So one against the other. But let's talk facts. అంటే ఈ ప్రోగ్రామ్ అంతటి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే 75 సంవత్సరాల స్వాతంత్రం, ఇండిపెండెన్స్ని మనం అనుభవించిన తర్వాత, స్వాతంత్రం రాక ముందే మిషనరీలు, ప్రత్యేకంగా విమెన్ మిషనరీలు చేసినటువంటి సేవలు, స్కడర్ కావచ్చు, లేకపోతే పండిత్ రామాబాయి కావచ్చు, లేక మదర్ తెరీసా కావచ్చు, ఇంకా చాలామంది మా ఏరియాలో వరంగల్లో కేరళ నుండి వచ్చినటువంటి మిషనరీలు, ప్రత్యేకంగా నన్స్, సిస్టర్స్ అంటారు వాళ్ళని. సిస్టర్స్ వాళ్ళు చేసినటువంటి పరిచర్య ఇప్పటికీ చేస్తూ ఉన్నారు, ఇంకా చేస్తూ ఉన్నారు. అలాంటి ఇన్ఫ్లుయెన్షియల్ లైఫ్స్ ఈరోజు మన సామాన్య క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలు, ఆడపిల్లలు ప్రత్యేకంగా ఎందుకు జీవించలేకపోతా ఉన్నారు అనేది ప్రశ్న. సో మేడం ఏమంటున్నారు అని అంటే, ఇంతసేపు తల్లిదండ్రులు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అని అన్నారు, ఇప్పుడేమో తల్లిదండ్రులు ప్రేమ ఎక్కువ చూపుతున్నారు, కంట్రోల్ చేయట్లేదు అని అంటున్నారు. ఐ మీన్, సో which side do you bend? I mean, this is like a North Pole and this is in South Pole. Yeah, I really don't want to put you on the spot, but Yeah, this is a question we need to face. true. When auntie said that yeah, kids are not allowed, I mean, there's not a lot of freedom that the parents have over the kids now. అంటే కొట్టకూడదు, తిట్టకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు. That is very true because I have seen it in the society. But at the same time, there are parents who do the exact opposite and have still raised their kids. Yes. And I mean, to be honest, the people who have been disciplined by the parents did, I think they did have an exposure to the world, to the society, and they did know how to face challenges. When the kid or when the child was given a lot of freedom and was not disciplined
by the stick, Hmm. they did not really అంటే they became very carefree. Mhm. uh, ఎట్లాగా I mean I'm not saying all of them, Mhm. some of them they became extremely carefree, and they do not care about what is happening around. Hmm. They just do what they want to do and there is nobody to stop them. That's the mentality that, I mean, women now have come up to, that who are you to stop me అన్నట్టు. యాహ్! ఇప్పుడు నేను కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉన్నాను. అంటే ఇఫ్ దిస్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ గర్ల్స్, ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని ఒక తల్లిని చూస్తా ఉన్నాను. ఒక యవ్వన స్త్రీని చూస్తా ఉన్నాను. అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంటదో నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇది నాకు చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఇప్పుడు మీరిద్దరు సెటిల్ చేయండి ఈ విషయం. ఏంటి అనంటే నాకున్న సమస్య ఏంటి అనంటే, అంటే నేను చాలా సార్లు ఆలోచిస్తా ఉంటాను. బయట ఉన్నటువంటి స్త్రీలు, అంటే క్రైస్తవ్యానికి బయట ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువ శాతం మంది సమాజంలో ఎంతో యాక్టివ్‌గా, ఎంతో ఏమంటారు, ప్రోయాక్టివ్‌గా పనులు చేస్తా ఉన్నప్పుడు, సమాజాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తా ఉన్నప్పుడు, మన క్రైస్తవ యవ్వనస్తురాళ్ళు మాత్రం ఏమంటారు, చాలా లో కీ లైవ్స్, అంటే కొంచెం ఈ మాట ఉపయోగించడం కరెక్ట్ కాదు. అందుకే ఉపయోగించట్లేదు. వాళ్ళ లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే, వాళ్ళ పొటెన్షియల్‌కి తగ్గట్టుగా జీవించట్లేదు అనేది నా ఒపీనియన్. మీరిద్దరు ఏమంటారు దాని గురించి? ఇందిరా గారు? సార్ అది రాంగ్ సార్. హ్మ్. క్రిస్టియన్ ఉమెనే సరిగా జీవించట్లేదు అనేది రాంగ్ అది. నో. నేను ఎందుకంటే క్రిస్టియన్ నేను అలా అనట్లేదు. క్రిస్టియన్ విమెనే అనట్లేదు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనము మన క్రైస్తవ యవనస్తురాలను గురించి ఆలోచిస్తున్నాం. మీరు రాసిన పుస్తకాలు చూస్తే, మిషనరీలు ఎంత సేవ చేశారు, ప్రత్యేకంగా విమెన్ మిషనరీలు ఎంత సేవ చేశారు అనేది మీరు చాలా ప్రత్యేకంగా రాశారు. సో అలాంటి పొటెన్షియల్తో ఉన్నటువంటి ఈనాటి యవనస్తురాళ్ళు ఎందుకు ఆ పొటెన్షియల్ని బయటికి తీసుకురాలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. అంటే అంత పర్సంటేజ్ రాకపోవచ్చు కానీ ఉన్నారు. ఒకప్పుడు ఒక జనరేషన్ వరకు టీచర్స్ అంటే క్రిస్టియన్స్, తర్వాత అంటే టీచింగ్ ప్రొఫెషన్ టాప్ పొజిషన్లో ఉన్నారంటే ఓన్లీ క్రిస్టియన్స్. తర్వాత ఇటు మెడికల్ ఫీల్డ్లో కూడా సార్ ఆల్మోస్ట్ హై క్యాడర్లో ఉన్నారండి. కానీ ఇప్పుడు ఎందుకు లేరు? ఇప్పుడు ఎందుకు లేరు? ఇప్పుడు అంటే దానికి మిషనరీ స్కూల్స్ ఇవన్నీ గవర్నమెంట్ తగ్గించేసింది సార్. ఆల్మోస్ట్ ఆల్ మిషనరీ స్కూల్స్ ఏవైతే వీళ్ళని బ్రాటప్ తీసుకొచ్చినారో, నెక్స్ట్ ఇవన్నీ ఇటువైపు వాటిని అన్నిటికీ పోస్టులు రెడ్యూస్ చేయడము, తీసేయడము జరిగింది. మెయిన్ గవర్నమెంట్ ఇంటెన్షన్స్ కనిపిస్తాయి బాగా. అంటే ఓకే, లెట్ మీ ఆస్క్ న్యూ జనరేషన్. షేరన్, అంటే ఇప్పుడు ఈ మోటివేషన్ లేకపోవడమా? ఎందుకు అలా మోటివేటెడ్గా జీవించలేకపోతున్నారు యంగ్ పీపుల్ టుడే? టాక్ ఫ్రమ్ ద యంగ్ పీపుల్ సైడ్. వై డూ యూ థింక్ యంగ్ విమెన్ ఆర్ నాట్ రియలీ మోటివేటెడ్ టు టేక్ అప్ ద ఛాలెంజ్ ఇన్ ద సొసైటీ? I think actually చెప్పాలంటే they are motivated. They do want to they అంటే who? Women. Which women? I can't see anyone. Talk about those. Who are those? Christian women. Where are they? Women in general are motivated. No. Where are motivated? Are they in a different planet? No, they're very much on this planet. Then where are they? Why can't I see them in the church? That is because I think I don't have. Scared about the society. No, they're scared about the society. They do not. They are scared about the society. They are scared about their peers. They're scared about their neighbors to even explore. Now you are contradicting yourself. Now I am not contradicting myself. Now let me explain. You see, you said they are there. They are living up to their potential అని చెప్తున్నారు. But they are scared of the society, so they are not అని చెప్తున్నారు. Which is right? Which is correct? There are some people.
Women, అదే. there are some women who are living up to their potential and beyond, in fact. కానీ కొంతమంది ఉన్నారు, they are వాట్ ఓకే, లెట్ మీ not, స్టాప్ యూ but హియర్. they're motivated, but they're not living up to their potential. ఓకే, లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే. వాట్ ఈస్ ద పర్సంటేజ్ అకార్డింగ్ టు యువర్ అబ్జర్వేషన్? మీరిద్దరు కూడా, ఇందిరా గారు అండ్ షేరన్ గారు, చెప్పండి వాట్ ఈస్ ద పర్సంటేజ్. ఇప్పుడు మోటివేటెడ్గా వాళ్ళ పొటెన్షియల్కి తగ్గట్టుగా జీవిస్తూ ఉన్నటువంటి యవనస్తులు, ప్రత్యేకంగా గర్ల్స్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ దట్ గర్ల్స్ అండ్ పొటెన్షియల్ ఉండి కూడా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏమంటారు పొటెన్షియల్ లేనటువంటి వాళ్ళ గురించి అనట్లేదు. ఎందుకు అని అంటే అది చాలా తక్కువ. యాక్చువల్గా పొటెన్షియల్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటాను. సో ఎస్ సార్. పొటెన్షియల్ ఉండి కూడా వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టుగా జీవించలేనటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువనా, పొటెన్షియల్ ఉండి దానికి తగ్గట్టుగా అండ్ బియాండ్, షేరన్ ఉపయోగించినటువంటి మాట, అండ్ బియాండ్ జీవించేటువంటి వాళ్ళ సంఖ్య ఆ పర్సంటేజ్ ఎక్కువనా? విచ్ వన్ డూ యూ సీ, ఇందిరా గారు? సార్ అంటే పొటెన్షియల్ ఉంది, బట్ దే ఆర్ రిస్ట్రిక్టెడ్ దెమ్సెల్స్ బికాస్ ఆఫ్ సొసైటీ సో ఆ సంఖ్య ఎక్కువ బిఫోర్ అంటారా మీరు? మ్యారేజ్. ఎస్ 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 సార్. ఓకే, పేరెంట్స్ అనుకూలంగా. షేరన్, డూ యూ అగ్రీ? I unfortunately have to agree. యా, ఓకే, థ్యాంక్ గాడ్. Thank God for your conversion. I'm so happy. Yeah. Please go ahead, Indira garu, చెప్పండి. సార్ అంటే రిస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళు అక్కడికి లిమిట్ అవుతున్నారు సార్. పేరెంట్స్ Restrictions. నుండి ఎస్ రిస్ట్రిక్షన్స్. ఓకే, పేరెంట్స్ బిఫోర్ నుండి మ్యారేజ్ పేరెంట్స్, తర్వాత పెళ్ళి అయితే హస్బెండ్, కొంచెం పిల్లలు, ఇంకంతే. మొత్తానికి ఇదే మగాళ్ళే. లోకం. ఎస్. ఓ, మగాళ్ళు ఆడవాళ్ళు అందరూ అందరు ఆ, అందరూ ఉమెన్ అలా కట్టేస్తున్నారు అంతే. అవునా షేరన్? ఆ, న్యూ జనరేషన్ వాట్? అలాగని కాదు, బట్ ఇట్స్ నాట్ జస్ట్ మెన్ దట్ ఆర్, అంటే సప్రెస్ చేయడం అనేది ఇట్స్ నాట్ జస్ట్ మెన్. చెప్పాలంటే కొంతమంది మదర్స్ హూ ఆర్ విమెన్ ఆల్సో సప్రెస్ గర్ల్ చిల్డ్రన్ ఆర్ గర్ల్స్ ఇన్ జనరల్. సో it దాన్ని doesn't necessarily have to be just men. దాన్ని వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే దే థింక్ ఇట్ ఈస్ ఎక్స్ట్రా కేర్, రైట్? ఎక్స్ట్రా కేర్ అనుకుంటారు తల్లులు. సో పిల్లలను వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తున్నాము, వాళ్ళ పొటెన్షియల్ని రానియకుండా నొక్కేస్తున్నాము అనే విషయం ఆలోచించకుండా మేము శ్రద్ధ తీసుకుంటున్నాము అని అనుకుంటారు. ఇందిరా గారు, ఒక తల్లిగా మీరు ఏమని చెప్తారు? ఇప్పుడు శ్రద్ధ పిల్లల పట్ల జాగ్రత్త కలిగి ఉండడము, మళ్ళీ ఇంకోవైపు పిల్లల యొక్క సామర్థ్యాన్ని బయటికి తీసుకురావడం, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? అంటే మదర్ రోల్ అనేది చాలా కీలకం సార్. డిపెండ్స్ ఆన్ హస్బెండ్ అంతే. ఒకటి వాళ్ళ ఫ్యామిలీ సరిగా ఉంటే పిల్లల బ్రాటప్ కూడా బాగుంటుంది సార్ నా ఉద్దేశంలో. యాక్చువల్గా క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ ఆల్ ఫెయిల్యూర్ ఎందుకు అవుతుందంటే ఫైనాన్షియల్ క్రైసిస్, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఎక్కువగా డౌన్ ట్రాడనే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒక ఫ్యామిలీ బాగుంది అంటే ఇద్దరు బాగా జాబ్ హోల్డర్స్ అయితే బాగుంటుంది సార్ వాళ్ళ ఫ్యామిలీ. సో వాళ్ళలో ఒకరు పక్కకి వెళ్ళిపోయినా అంతే, ఇంకా ఫ్యామిలీ చెల్లా చెదరంతే. ఓకే, ఉమెన్ ఒక్కరే. మీరు మళ్ళీ భర్తల మీదకి వచ్చారు. అంటే వాళ్ళు కరెక్ట్ ఉంటేనే కదా సార్ ఫ్యామిలీ. అఫ్ కోర్స్ ఐ టోటలీ అగ్రీ విత్ యూ. కానీ ఇంకొక కోణంలో కూడా ఇప్పుడు షేరన్ చెప్తా ఉన్న విషయం ఏంటంటే, తల్లులు పిల్లల పట్ల జాగ్రత్త అనే పేరుతో వాళ్ళు అతి జాగ్రత్తను పాటిస్తూ యంగ్ గర్ల్స్ యొక్క పొటెన్షియల్ని బయటికి రానియకుండా నొక్కేస్తున్నారు అని. అదేం చేయట్లేదు సార్. ఈ తరం అంటే పిల్లలు ఇప్పుడు ఎట్లున్నారంటే సార్, మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది బాగా. వాళ్ళు ఏదో ఇమాజినరీ వరల్డ్లో ఎక్కువ, మన వెరీ పర్టికులర్గా మన ఇండియాలో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది మీడియా నుంచి.
దాంతో వాళ్ళు రియాలిటీ మర్చిపోతా ఉన్నారు. ఉమ్, ఆ హార్డ్ వర్క్‌నెస్ లేదు. ఉమ్, పేరెంట్స్ ఎంత చెప్పినా గాని కూడా వినరు. యా నేనేమంటే దాదాపు వాళ్ళు 1000 మెంబర్స్ బయటికెళ్తారు మా కాలేజీ నుంచి. ఉమ్, మే మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ గానీ, తర్వాత జాబ్స్ త ఉమ్, 10% కూడా ఉండదు సార్. ఉమ్, అంటే జనరల్‌గా మాట్లాడుతున్నాను. ఉమ్, కొంచెం క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే చదువుకున్న పిల్లలు కొంచెం వస్తున్నారు. ఉమ్. ఇంకా పెళ్ళైపోతే అయిపాయే ఇంకంతే. ఓకే. సో మీరు హ్మ్. చూస్తుంది అది. ఇక్కడ ఇక్కడ ఒక హ్మ్. కామెంట్ ఏంటి అనంటే హ్మ్. స్టీవ్, ఐ థింక్ స్టీవ్ ఈజ్ హ్మ్. ఆస్కింగ్ అచీవ్‌మెంట్ అంటే జాబేనా? జా జాబ్ కాదు సార్. జాబ్ ఒక్కటే కాదు. అన్ని ఫీల్డ్‌లో ఉన్నారు వుమెన్. హ్మ్. ఇంకొక అనిత గారు, అనిత పసల ఐ థింక్ అనిత మెనీ ఆఫ్ అవర్ గర్ల్స్ ఆర్ సో కంఫర్టబుల్ ఇన్ దేర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ దట్ దే డోంట్ ఫేస్ ఎనీ ఛాలెంజెస్. దే డూ నాట్ థింక్ బియాండ్ అండ్ దేర్ పాత్ ఈజ్ ఆల్సో laid by their family. What do you say, Sharon? Sharon, you have a support here. Effluent is saying Sharon is correct. I don't know why and about what. Anyway, what do you say, Sharon? Um, I have to agree with Anita గారు Mm, యాక్చువల్‌గా చెప్పాలంటే. mm, ఆహ్, ఎందుకంటే there are a lot of women mm. who are so comfortable and parents now are not even willing to let them step out of Yeah. their comfort zone. Mm, అంటే ఓకే. మా కూతురు మంచిగుంది. ఇంట్లో ఉంది. మా ముందుంది విచ్ mm, ఈస్ గుడ్. mm. అది మాకు చాలు. ఎస్పెషల్లీ ద ఆమె వే మైండ్ అంటే మా ముందుంది కానీ ఆమె మైండ్ ఎక్కడైనా ఉండి ఎక్కడైనా ఉండని. ఇట్ డజంట్ వాటెవర్ మ్యాటర్. షీ డస్ దే డోంట్ కేర్. యాస్ Yeah, లాంగ్ యాస్ షీ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పేరెంట్స్ yeah, దట్స్ ఎనఫ్ ఫర్ దెమ్. that is sad. అండ్ యాహ్! అండ్ యాహ్! ఇట్స్ వెరీ ట్రూ వాట్ అనిత గారు సెడ్. Yeah. ఇప్పుడు కమింగ్ టు ద రోల్ ఆఫ్ ద చర్చ్, సంఘంలో ఉన్నటువంటి సంఘం యొక్క బాధ్యత గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు uh, అంటే లాట్ ఆఫ్ ఇప్పుడు మీరు ఆ, మ్, మన ఇందిరా గారు చెప్పినట్టు ఆ, చాలామంది 1000 మంది కాలేజ్ నుండి బయటికి వెళ్ళిపోతే ఉద్యోగాలు చేయడానికి వెళ్ళేటువంటి వాళ్ళ పర్సంటేజ్ చాలా చాలా తక్కువ అని చెప్తా ఉన్నారు. లేక వాళ్ళ పొటెన్షియల్కి తగ్గట్టు జీవించేటువంటి వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ అని చెప్తా ఉన్నారు. సంఘంలో కూడా ఆ, యవనస్తురాళ్ళు ఆ, వాళ్ళు చేయగలిగింది దేవుని కోసం చేయగలుగుతున్నారా? ఆ, మీరేమంటారు ఇందిరా గారు? అంటే చర్చిలో వుమెన్ అంటే వాళ్ళు చేయగలుగుతున్నారనే ఫ్యామిలీని రైట్ వేలో నడిపించడం కూడా మంచిది కదా సార్. అవునండి. అది చేస్తున్నారు. కానీ ఇంకా ఇంకా దేవుని ఆ, కొరకు చేయవలసినటువంటి కార్యాలు చేయగలుగుతున్నారు. దేవుని కొరకు చేయాల్సినవి అసలు చర్చే టేకప్ చేయట్లేదు సార్. తక్కువ. ఓ ఓ వాళ్ళు ఎంతసేపు చర్చ్ మీటింగ్స్, ఉమ్, ఉమెన్కి సపరేట్ మీటింగ్స్ అంతవరకే ఆలోచిస్తున్నారు కానీ దానికి అబౌవ్ ఆలోచించట్లేదు. ఉమ్, చాలా చక్కగా చెప్పారు. యా, సో ట్రూ. చర్చ్ నిజంగా ఆలోచించట్లేదు. వాట్ యూ సే షేరన్? హౌ డు యంగ్ విమెన్ థింక్ ఆర్ ఫీల్ ఇన్ ద చర్చ్? What Indira garu said is very true. ఎందుకంటే church is so preoccupied with their growth. The church's growth, the building's growth, or the church's growth, but not the people in it. వాళ్ళు స్పిరిచువల్‌గా గ్రో అవుతున్నారా లేదా దే డోంట్ కేర్. అండ్ కీపింగ్ ఇన్ మైండ్ రిగార్డింగ్ ద విమెన్, వాళ్ళు అసలు విమెన్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద వే దే హ్యావ్ టు బీ అనేది కూడా దే డోంట్ రియల్లీ కేర్. కానీ విమెన్స్ మీటింగ్స్ అండ్ రిట్రీట్స్ ఉంటాయి. దెర్ ఆర్ యూత్ రిట్రీట్స్ అండ్ మీటింగ్స్ ఉంటాయి గానీ బట్ దే నెవర్ అడ్రెస్ దీస్ థింగ్స్, how they should be raised, or how in women meetings they don't talk about how their kids have to be raised. And in youth retreats or youth meetings they don't address the generalized topics of what is happening in the society. They're more ఎట్లా ఉంటాయంటే మీటింగ్స్ ఆర్ కాన్ఫరెన్సెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే talk
everything and anything in the Bible, Mm, but never talk about what is happening or prepare them mm, for the challenges that they have to face once they step out of the church. mm. Exactly. Yeah, that is what was the question which with which we have started. Mm, Um, అంటే ఆర్ వి రియల్లీ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ద ఛాలెంజెస్ అహెడ్? ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఆమ్, ఆ, ఆ, సవాళ్లకు సవాళ్లను ఎదుర్కోవడానికి వాటికి తగ్గట్టు ఆ, జవాబులు ఇవ్వగలిగినటువంటి స్త్రీలను మనం తయారు చేయగలుగుతా ఉన్నాం. యు ఆర్ ఎ కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ అండ్ యు ఆర్ ఎ పాడ్కాస్ట్ హోస్ట్. నాకు ఎప్పుడు ఆ, ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే, ఆ, ఇప్పుడు ఆర్టీఎఫ్లో వీ వాంట్ విమెన్ యాంకర్స్, వెరీ హార్డ్ టు ఫైండ్. మళ్ళీ కాలేజెస్లో క్యాంపస్లలో వాళ్ళు చాలా ఈ కాంపిటీషన్స్లో చాలా పాల్గొంటారు. ఇందిరా గారు చాలా చెప్పగలుగుతారు. ఎందుకనంటే గర్ల్స్ కాలేజెస్లో వాళ్ళ టాలెంట్స్, వాళ్ళ యొక్క కాంపిటీషన్స్ గురించి. కానీ పరిచర్యలో ఆ, మాకు ఇలాంటి వాళ్ళు కావాలి అన్నప్పుడు దొరకట్లేదు. ఏం చేయాలంటారు ఇందిరా గారు? అంటే వీళ్ళకి ఒక ఆర్గనైజేషన్ కదా సార్ చర్చ్. దాంట్లో పదవులు కొంచెం అంటే సర్వీస్ మోటో తగ్గిపోతాం సార్. మ్మ్. మిషనరీ అంబిషన్స్ వేరే. మ్మ్. వాళ్ళు ఏంటంటే ఎక్కువగా వాళ్ళు వెళ్ళింది సొసైటీలోకి సార్. మ్మ్. అది ఇప్పుడు చర్చ చేయట్లేదు. మ్మ్. సెల్ఫ్ ప్రొటెక్షన్ ఒకటి ఉంది చర్చ్కి. మ్మ్. దాంతోపాటు సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను ఇరాడికేట్ చేసే విధంగా ఆలోచించేది అప్పుడు చర్చ్. మ్మ్. యా, అప్పుడు ఫస్ట్ చర్చిలో ఉన్న దానికి దీనికి తేడా అది సార్. ఒక ఎగ్జాక్ట్లీ. ఉమెన్కు దాన్ని రైట్ వేలో లీడ్ చేసేటువంటి నాయకులు లేరు. మ్మ్. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే అది రాడికల్ లాగా అనిపిస్తుంది మ్మ్. ఎప్పుడైనా మాట్లాడితే. ట్రూ ట్రూ. యా. సో దాన్ని జీర్ణించుకోలేరు నంబర్ 1. మ్మ్. ఇప్పుడు వీళ్ళని ఏంటంటే కొంచెం లేడీస్కు ఓకే, లేడీస్ మీరు ఈ పని చేయండి ఇంతే. ఇది మ్మ్. సర్వీస్లో ఉండడం లేదు సార్. ఎక్కువగా పరిచర్య అంటే తగ్గింపు స్వభావం అనేది కనిపించట్లేదు. ఓకే. ఆ, సో అంతే. యా, ఇక్కడ స్వప్న గారు ఒక కామెంట్ చేస్తా ఉన్నారు. మీరు చెప్పే వాటితో ఏకీభవిస్తున్నారని నేను అనుకుంటా ఉన్నా. ఐ పర్సనలీ ఫీల్ దట్ విమెన్ అవుట్ సైడ్ ద చర్చ్ ఆర్ రియలీ ట్రయింగ్ టు రిఫైన్ దెమ్సెల్వ్స్ అండ్ adopting spiritual and other ways, but whereas women in the church are trying to adapt the world customs. What do you say, Sharon? యాక్చువల్లీ అది వెరీ ట్రూ చెప్పాలంటే. బికాజ్ ఏమవుతుందంటే గ్రోయింగ్ అప్ వెన్ యూ ఆర్ born in a Christian family, Mm. you are raised in a very particular way. Mm. ఎందుకంటే worldly ప్రకారం we're not supposed to go, we're Mm. not supposed to walk, it's a sin. And you know, these are the general things. Mm. And but what happens is when you put so much restriction on somebody, Mm. when you inject them with so many restrictions, when you inject them with so many no's, you tend to break them. Mm. Mm-hmm. Mm-hmm. Once you step out of the church, once you step out of the house, the parents only know what you probably text them or tell them, Yeah. but Right. they don't really know what you are exactly. Mm-hmm. But I mean, when I think Swapna Garu, right, who commented, so Yeah. like Yeah. when she said that women outside the church are trying to refine themselves, that's true, because they were given the freedom to do what they want, and they realized their mistakes probably earlier than others, and they're trying to grow. Yeah. కానీ ఇక్కడ చర్చ్లో ఏమవుతుందంటే once you grow, you want to do everything and you want to try everything, whereas there is no time for you to refine yourself, and you're Yeah. too old to even refine yourself. అయితే ఇప్పుడు స్వప్న గారు చేసినటువంటి కామెంట్ ఏంటి అని అంటే, సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి యవనస్తురాళ్ళు సమాజం చేత ప్రభావితం చేయబడుతున్నారు. ఆ లోకంలో ఉన్నటువంటి పద్ధతులను సంఘంలోనికి తీసుకొచ్చే వాళ్ళుగా మారుతున్నారు అని ఆమె చెప్తున్నటువంటి కామెంట్.
సో అంటే ఒక ఎగ్జాంపుల్ తను చెప్పగలిగితే బాగుంటుంది సార్. మ్, ఎట్లా చర్చిలోకి అసలు వరల్డ్ థింగ్స్ తీసుకొని వచ్చే ఛాన్స్ లేదు కదా. యా ట్రెడిషనల్గా నడుస్తూ ఉంటుంది చర్చ్. రైట్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అలాంటి విషయాలు చాలా జరుగుతా ఉన్నాయి. షేరన్ కెన్ సే సో మెనీ థింగ్స్ అబౌట్ దాట్. వాట్ యూ సే షేరన్? That's very true. I mean, సార్ ఇంకా I can use so many examples, in fact. ప్రీచింగ్ మీటింగ్స్ అవి ఎస్. యా చెప్పండి మీరేదో చెప్తున్నారు ఇందిరా గారు. అంటే వరల్డ్ థింగ్స్ అంటే దీంట్లో వీళ్ళు మేకప్లు దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారేమో నాకు తెలీదు. ఎగ్జాక్ట్లీ, అవి కూడా పాయింటే. యా అంటే ఇంకా ఇప్పుడు అంటే బాగా కనిపించాలి అని చెప్పి వీళ్ళు స్పీకర్స్ కూడా అలా తయారవుతున్నారు కదా సార్. వాళ్ళని చూసి కొంతమంది కాపీ కొడతా ఉన్నారు. యా అంటే మన ఇంకా రియల్ అలా అంటే ఉద్దేశం ఏంటి అని అంటే ఈ ప్రశ్న వెనకాల మన రియల్ పర్పస్ ని మిస్ అవుతా ఉన్నాం. మీరు ఇంతసేపు అన్నారు కదా, మిషన్ మైండ్ తగ్గిపోయింది, పరిచర్య తగ్గిపోయింది. సేవ చేయాలనే కోరిక తగ్గిపోయింది అన్నప్పుడు లేదు. షేరన్ ఒక యవన స్త్రీగా సంఘంలో తాను చేయగలిగినటువంటి ఆ ప్రైమరీ ఫోకస్, ఆ పని, దాన్ని ప్రక్కకు పెట్టేస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. అందుకే షేరన్ అడుగుతా ఉన్నా, వాట్ డు యూ సే టు ద యంగ్ విమెన్ షేరన్? Um, I think young women, like in specifically church lo aithe, uh, there is no growth besides spiritual life. అంటే spiritually they may be growing by listening to the word of God, కానీ are they really growing besides spiritually? అంటే there should be a balance between growing spiritually and growing physically, emotionally and mentally. And if there is no balance, if either one of them go up or down, that is a problem. And I think it has been that way in the recent past. ఓకే, If you actually see. సో మీరిద్దరు కెన్ యూ సజెస్ట్ సమ్ ప్రాక్టికల్ స్టెప్స్? హౌ షుడ్ పేరెంట్స్ హ్యాండిల్ దిస్? అంటే వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి యవన స్త్రీలను దేవుడు వాళ్ళలో పెట్టినటువంటి సామర్థ్యాన్ని బయటికి తీసుకొచ్చేట్టు, వాళ్ళ ఫుల్ పొటెన్షియల్కి తగ్గట్టు జీవించేట్టు పేరెంట్స్ ఏం చేయాలి, అలాగే సంఘం ఏం చేయాలి? వాట్ ఆర్ యువర్ ప్రాక్టికల్ సజెషన్స్? How can the church help these young women? ఇందిరా గారు ఏమంటారు? ఖచ్చితంగా ఉమెన్ అంటే వాళ్ళు లోకంలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా స్పెషల్గానే జీవించాలి సార్. అంటే లోకంతో ఉండకూడదు, రిస్ట్రిక్ట్ చేసుకోవాలి కంపల్సరీ, మోడల్గా ఉండాలి. దాన్ని అంటే స్క్రిప్చర్స్ ప్రకారమే వెళ్ళాలి సార్, తప్పకుండా. అంతేగాని మళ్ళీ ఎక్కడో చోట మనము ఒక లైన్ తీసుకొని నేను ఇలా ఉండొచ్చు కదా అకార్డింగ్ టు దిస్ అని ఒకటి పెట్టుకోకూడదు అంతే. దాన్ని పేరెంట్స్ ఇప్పుడు పిల్లల్లో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీసుకురావడానికి దేవుని కొరకు మన ఆడపిల్లలను, మన ఇళ్లలో ఉన్నటువంటి ఆడపిల్లలను దేవుని కొరకు బలమైన ఆయుధాలుగా, ఏమంటారు, బలమైన దేవుని చేతిలో పనిముట్లుగా మార్చడానికి ఏం చేయాలంటారు తల్లిదండ్రులు? ఎక్కువ అంటే ప్రేయర్ టైం ఉండాలి సార్ ఖచ్చితంగా. వాళ్ళకి అలవాటు చేయాలి కంపల్సరీ. ప్లస్ ఈ సొసైటీలో జరిగే ఫ్యాక్ట్స్ కూడా చెప్పాలి పిల్లలకు. కొంతమంది పిల్లలతో మాట్లాడడానికి కూడా ఇష్టపడారు పేరెంట్స్. వద్దు, ఇదెందుకు చూస్తున్నావు, ఇదెందుకు అని. అది కూడా చేయకూడదు. తెలియాలి ఇప్పుడు ఏం జరుగుతుంది, సొసైటీ ఎంత డిస్క్రిమినేషన్ ఉంది క్రిస్టియన్ ఉమెన్ పట్ల, కొంచెం దాన్ని ఎలా ఫేస్ చేయాలనేది నేర్పాలి. అంతేగాని వెంటనే వీళ్ళు ఏమైపోతున్నారంటే బయటికి వెళ్ళిపోయిన వెంటనే దాన్ని తట్టుకునేలా లేరు పిల్లలు. అదే నేనైతే చాలా చోట్ల అది అబ్జర్వ్ చేశాను. ఎగ్జాక్ట్లీ. ఒక 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 మూసలో ఉంటారు, ఇలా ఉండాలంటే ఇంకంతే.
అలా ఉమ్, కాదు, సొసైటీలో ఉన్నప్పుడు నువ్వు ఉమ్, సొసైటీకి అనుకూలంగా ఉండాలి కానీ క్రైస్ట్ని రిఫ్లెక్ట్ చేసేటట్టు ఉండాలి ఉమ్, అనేది ఉమ్, నేర్పించాలి సార్ పిల్లలకు. యా, ఇంకా క్రిస్టియన్స్ అంటే ఇలాగే ఉండాలి, ఇది మాట్లాడుకోకూడదు, ఉమ్, చేయకూడదు, అది రిస్ట్రిక్ట్ చేయకూడదు రైట్, పిల్లలు. రైట్. Sharon, what do you say? As a young woman, what do you expect from parents Uh, to help you bring out your parents, potential? yeah, parents should be parents, but they also have to be mentors for their kids. Mm. Mm-hmm. Um, they have to be a friend and they also have to be a disciplinarian. Like they have to correct them. Mm. They have to go in both the approaches, not Mm. just the strict way, not just by saying, do this, don't do this. Mm. But do this entuku cheyali, don't do this entuku cheyakodado. If you give them an explanation or explain to them, Mm. it would be easier for them to understand Mm. what is their purpose here. Mm. And if you do not give them the freedom to think and restrict them Mm. by saying you have to do this and do that, Mm. it is not going to help their child Mm. grow. Mm. And I mean, Indira garu cheppinaru, you have to societyలో కూడా you have to be into, you have to, be accepted, but live the Christ likeness way. That Mm. is very true. When you have to take on the world now, Mm. you have to be accepted by the society, but at the same time you have to humble yourself Mm. ఎస్. and you have to live that way. That's very true. I mean, any generation ki that is how it is. Okay. Now, in second step, uh, how should the church help young women? Um, ఇంతసేపు పేరెంట్స్ ఎలా హెల్ప్ చేయాలి అని చెప్పారు. సంఘం ఏం చేయాలంటారు ఇందిరా గారు? సార్ ఎక్కువ ప్రేయర్ టైం పెంచాలి సార్. మ్మ్. వాళ్లకు కౌన్సిలింగ్ క్లాసెస్ ఉండాలి, మ్మ్. యంగ్ గర్ల్స్ ముఖ్యంగా. ఓకే, కౌన్సిలింగ్ క్లాసెస్ ఉండాలి. ఓకే, కౌన్సిలింగ్ ఉండాలి అంటే రైట్ వేలో. దట్స్ ట్రూ. యా, అంటే ఉమెన్తోనే వాళ్ళకు కొంచెం అది అవగాహన లేదు సార్. మామూలుగా సొసైటీలో వీళ్ళు ఎలా బ్రతకాలి అనే అడ్జస్ట్మెంట్స్ లేవు సరిగా. రైట్. అంటే కౌన్సిలింగ్ అని అంటే మీరు చర్చ కౌన్సిలింగ్ అని అంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అంటే వ్యక్తిగత సమస్యలను పంచుకోవడం గురించా, లేకపోతే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అలాంటి వాటి గురించా? అవి కూడా సార్. ప్రీమారిటల్ అంటే చర్చిలో మెయిన్ దీని గురించి చెప్పాలి పిల్లలకు. మ్మ్. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా జీవించాలనేది ఎక్కువ, దాని గురించి ఎక్కువ స్పెసిఫై చేయాలి. మ్మ్. సొసైటీ చుట్టూ, మన చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, మ్మ్. అందులో మన హోల్నెస్ కాపాడుకోవాలి, అది పిల్లల్లో అవగాహన రావాలి. మ్మ్. మీడియా చాలా పాడు చేస్తుంది కాబట్టి దాని నుంచి పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఖచ్చితంగా చర్చే ఇవ్వాలి వాళ్ళకు. మ్మ్. అక్కడే వీళ్ళు ఏమవుతున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక షారోన్ మాట్లాడుతున్నప్పుడు యూత్ మీటింగ్స్ కానీ, తర్వాత ఉమెన్ ఫెలోషిప్స్, ఎంతసేపు వాళ్ళు పాటలు పాడాలి, మ్మ్. దాంట్లో ఎక్స్పోజర్ చూస్తున్నారు కానీ మ్మ్. ఈ లైఫ్ గురించి, టెస్ట్ మనీ గురించి ఎక్కువ ఫోకస్ చేయట్లేదు సార్. మ్మ్. సో సంఘం ఏం చేయాలంటారు? రైట్ వేలో గైడెన్స్ ఇవ్వాలి సార్. మ్మ్. సంఘము యా. ఓకే, Sharon, what do you say the church should do? What Indira garu said is very true. Counseling is necessary. Hmm. I am not talking about one-on-one counseling ani specific ga gaadu. Hmm. Bringing together a group of women from your church, youth anna lekapothe pillalaina evarakalu, and talking to them in a general way and raising them. Parents అనేది చెప్తారు డెఫినెట్గా, లైక్ యూ హ్యావ్ టు డూ దిస్ అండ్ దాట్. But as a church, when there is somebody who they can look up to besides
a mother or an auntie or an elder sister, it is good because they will raise them or train them in such a way that they're not just అంటే స్పిరిచువల్గా గ్రోత్ అనేది ఉండదు, బట్ ఆల్సో బిసైడ్స్ దట్ హౌ టు లివ్ ఇన్ ద ప్రెసెంట్ వరల్డ్. యా. And when you mentioned premarital count, that is also very important. Women now do not have that exposure, or Christian women now do not have that exposure. They do not they just see their parents and they think that that is how their married life is going to be too, but it's not true. It's very different. So counseling is important, and as a church, addressing the problems, whatever may it be, chinnadaina peddadaina, addressing the problems publicly and praying about it as a church and tackling the situation is better than to address women privately and mock them or say do not do this, do not do that, you have to be in such a way, and restrictions పెట్టకుండా as a church when they come together and it's more generalized, it's better for the growth యా. of అంటే ఇష్యూస్ కొన్ని పర్సనల్గా డీల్ చేయాల్సినవి ఉంటాయి, కొన్ని పబ్లిక్గా డీల్ చేయాల్సినవి ఉంటాయి, కొన్ని ప్రైవేట్గా డీల్ చేయాల్సినవి ఉంటాయి. యాజ్ యూ సెడ్, యా, వన్ షుడ్ హ్యావ్ ద డిజర్న్మెంట్. బట్ ఇక్కడ ఒక కామెంట్ వచ్చింది, అంటే దీన్ని బట్టి మనం సంఘంలో ఉన్న పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రసన్న బొమ్ము ఈజ్ ఆస్కింగ్, వాట్ డూ యూ మీన్ బై చర్చ్ సార్? చర్చ్ స్పెల్లింగ్ తప్పుపడింది. ఈజ్ ఇట్ ఎ పాస్టర్ ఆర్ ఎ చర్చ్ మెంబర్స్? అంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంది సంఘంలో కౌన్సిల్ చేయాలి అని అంటే కేవలం పాస్టర్ గారే చేయాలా? నో, కాదు. కాదు కదా. మ్మ్. సో ఇప్పుడు అలాంటి అవగాహనతో ఉన్నారు. అంటే పనులన్నీ పాస్టర్ గారే చేయాలి, ఏ పనైనా ప్రసంగం ఆయనే చేయాలి, ఎవరినైనా కౌన్సిల్ చేయాలన్నా ఆయనే చేయాలి. ఏమంటారు, ఎవరికైనా వ్యాధి వస్తే వెళ్ళి ప్రార్థన కూడా ఆయనే చేయాలి. ప్రతి పనికి పాస్టర్ గారు మాత్రమే ఉండాలి. ఇక్కడ వస్తుంది సమస్య ఏంటి అని అంటే, ఇప్పుడు స్త్రీలలో ఇంతసేపు మనం మాట్లాడుతుంది స్త్రీలలో వాళ్ళ యొక్క దేవుడిచ్చినటువంటి గిఫ్ట్స్, వరాలను గుర్తించకుండా, వాళ్లకు బాధ్యతలు అప్పగించకుండా, యవనస్తులలో ఉన్నటువంటి టాలెంట్స్ని, వాళ్ళలో ఉన్నటువంటి గిఫ్ట్స్ని గుర్తించకుండా వారిని ఏ విధంగా నర్చర్ చేయగలం, వారిని ఏ విధంగా దేవుని కొరకు ఉపయోగించగలం, వారిని ఏ విధంగా దేవుని కొరకు జీవించేట్టు వాళ్ళకు ఆపర్చునిటీస్ కలగజేయగలం అనేది ప్రశ్న. ఇప్పుడు సంఘంలో జరుగుతూ ఉన్నటువంటి పెద్ద తప్పిదం ఏంటి అని అంటే, అన్ని పనులు పాస్టర్ గారే చేయాలి కదా. సో Yes, sir. ఇది చాలా చాలా భయంకరమైనటువంటి సమస్యగా నాకు కనబడతా ఉంది. ఎందుకు అని అంటే, దాని ద్వారా మనము వ్యక్తుల యొక్క, స్త్రీలే కాదు పురుషులు, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క దేవుడిచ్చిన సామర్థ్యాన్ని మనము కోల్పోతా ఉన్నాం. వీఆర్ లూజింగ్ దట్ పొటెన్షియల్ కదా. వీఆర్ మేకింగ్ పీపుల్ లివ్ హాఫ్ దేర్ లైఫ్స్. సో అది మనం గుర్తిస్తే బాగుంటుంది అనేది ఈ డిస్కషన్ అంతటి యొక్క ఉద్దేశం. మీరేమంటారండి ఇందిరా గారు? ఈ సంఘంలో జరగాల్సినటువంటి పనులలో ప్రతి సభ్యురాలి యొక్క పాత్ర ఎలా ఉండాలంట? అందరూ కీలకమే సార్ సంఘంలో. అయితే అందరు ఇన్వాల్వ్ కారు, అవ్వనివ్వరు కూడా. అది అవ్వనివ్వరు కూడా. అవ్వనివ్వరు కూడా. అయితే సంఘ కార్యక్రమాలు అనేవి రిస్ట్రిక్ట్ అయిపోయినాయి సార్. అంటే ప్రీచింగ్ మెయిన్, అది రిస్ట్రిక్షన్స్ వచ్చింది. ప్రేయర్ టైం మామూలుగా ఫాస్టింగ్ ప్రేయర్స్ వాటి నంబర్ తగ్గిపోయింది. అంటే గృహ కూడికలు కూడా. మరి నాకు అనిపిస్తుంది ఎందుకు అప్పుడు ఇంత బాగా జరిగేవి మరి ఇప్పుడు తగ్గిపోతున్నాయంటే దానికి రీజన్స్ ఏమి ఎనాలిసిస్ చేసుకుంటుంటే బికాస్ ఆఫ్ బిజీ లైఫా అర్థం కావట్లేదు. అందరూ కలిసి కూర్చునేటువంటి పరిస్థితులు ఎందుకు కనిపించట్లేదు అని నేను ఆలోచిస్తా ఉన్నా సార్. ఓకే. యాజ్ ఏ చర్చ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నేను చాలా ట్రై చేస్తా ఉన్నా కలపాలి కొన్ని చోట్ల.
ఇప్పుడు రీసెంట్గా మా చర్చిలో యూత్ వీక్ జరుగుతా ఉంది సార్. మ్హూ. కొంచెం హ్యాపీగా అనిపించింది. పిల్లలు 20 మెంబర్స్ 30 మెంబర్స్ కూర్చొని లీడ్ చేస్తా ఉన్నారు. మ్మ్. యా అంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళ తలాంతులు బయటకు వస్తాయి. యా ఎస్. అంటే స్పిరిచువల్గా గ్రో కావడానికి బాగుంది సంఘం. మ్మ్. స్పిరిచువల్గా కూడా డెవలప్ అవుతున్నారు. మ్మ్. అది కంటిన్యూ అయ్యేటట్టు చూడాలి సార్ సంఘం. యా శిరోమణి గారు కామెంట్ చేస్తున్నారు, పాస్టర్స్ కూడా అన్ని మేమే చేస్తాం వేరే ఎందుకు అనేవారు కూడా ఉన్నారు. లేరు ట్రూ, సార్, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. చేసేవాళ్ళు ఉన్నారు, కొన్ని చోట్ల ఇలా చేసే డిస్కరేజ్ చేసేవాళ్ళు ఇలా ఉన్నారు. రైట్. అన్ని వైపులో ఉన్నారు వెల్ మన సమయం అయిపోవచ్చింది. ఫైనల్గా సార్. ఇప్పుడు మనము తల్లిదండ్రులు ఏం చేయాలి అని చెప్పారు, రోల్ మోడల్స్గా, మెంటోర్స్గా ఇంట్లోనే పిల్లలను ఏ విధంగా పెంచాలి అనేటువంటి విషయం ఒక ముందు తరము ఈ తరము 2 తరాల మాటలు విన్నాము. అలాగే సంఘం ఏం చేయాలి అనేటువంటి విషయం కూడా ఇద్దరి స్వరాలు విన్నాం. ఇప్పుడు చెప్పండి, యాక్చువల్గా ఇప్పుడు క్రక్స్ ఆఫ్ ద ఇష్యూకి వస్తాను. సార్ మొదటి స్టెప్లో అడగాల్సినటువంటి విషయం అనుకుంటారు అందరు, కానీ నేను ఇది చివరికి ఏంటంటే యవనస్తుల వాళ్ళు, స్త్రీలు, యవన బిడ్డలు వాళ్ళ పొటెన్షియల్ని బయటికి తీసుకురావడానికి వాళ్ళు ఏం చేయాలి? ఐ సీ యువర్ ఎక్స్ప్రెషన్ షారోన్ బాగా చెప్తారండి, యంగ్ కాబట్టి తను. యా అంటే హౌ షుడ్ అ యంగ్ పర్సన్, బీట్ అ గర్ల్ ఆర్ అ బాయ్, థింక్ అబౌట్ దిస్, హౌ టు బ్రింగ్ అవుట్ మై పొటెన్షియల్, దేవుడు నాలో పెట్టిన సామర్థ్యాన్ని నేను ఎలా బయటికి తీసుకురావాలి, దేవుని కొరకు ఎలా జీవించాలి, ప్రభావవంతంగా ఇన్ఫ్లుయెన్షియల్గా ఎలా జీవించాలి అనే దానికోసం యవనస్తులు ఏం చేయాలంటారు? మొదట షేరన్, తర్వాత ఇందిరా గారు. As a youth or as a young person, it is important for you to first understand the gifts that are given to you. And also church lone pastor avadam kaadu. When you're working in a church, when you are helping a church, even giving a glass of water is a very important thing. So you need to first understand the gifts that God has given you. And once you understand the gift, you need to learn to grow in it. And nee gifts, they are very different from the other person's gift. You cannot compete with the other person. And it's important that a mentor, whoever it is there to guide you and correct you and also motivate you, which is very important. Okay. And the mentor doesn't necessarily have to be a church pastor. It can be an auntie, it can be a youth leader, it can be an akka who is in your church. Okay. Or a sister. Okay. Wonderful. And when there is somebody who is trying to mentor you or guide you, you need to understand, as a youth, as a young person, you need to understand that you have to accept whatever they're trying to say. That is only when you can grow. If you cannot accept and if you cannot understand what they're trying to say, you will not be able to grow spiritually, you will not be able to grow even outside the church. Adi chala important. And I mean, just the same way, like, outside the church, ante, you have exams, you write your exams. Not everybody gets the same answers, kada. Or not everybody gets the same marks too. Everybody gets a different mark, and it also depends on where your level is at. The same way, church lo kuda, your level may be different from the other person. Alagani, you do not have to feel bad that I'm only known for this, I cannot be in this anedi ledu. Wherever you are, that is where ministry is, and that is where you can grow. వండర్ఫుల్. షేరన్ చెప్పిన వాటిని 3 విషయాలు చెప్పారు. దాన్ని నేను క్లుప్తంగా చెప్తాను. ఒకటి, యంగ్ పీపుల్, వింటా ఉన్నటువంటి యవనస్తులు, ప్రత్యేకంగా గర్ల్స్, రియలైజ్ యువర్ పొటెన్షియల్.
దేవుడు మీలో పెట్టినటువంటి సామర్థ్యాన్ని గుర్తించండి. అవి వరాలు కావచ్చు, ఆత్మీయ వరాలు కావచ్చు, లేక భౌతికమైన తలాంతులు కావచ్చు. రెండోది షేరన్ చెప్పినటువంటి ప్రాముఖ్యమైన విషయం, ఆ వరాలకు తగ్గట్టుగా మనం ఎదగాలి అని అంటే సహవాసంలో యూ నీడ్ టు గ్రో ఇన్ దట్ టాలెంట్ ఆర్ ద గిఫ్ట్, రైట్? మూడవది చాలా ప్రాముఖ్యమైనది హ్యావింగ్ గైడెన్స్ని పొందడం. ఇవి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. థ్యాంక్ యూ షేరన్, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఎస్, ఇందిర గారి దగ్గరికి వెళ్దాం. అనుభవపూర్వకంగా చాలా స్టడీ చేసినటువంటి వారు మన మధ్యలో ఉన్నారు కాబట్టి యవ్వన స్త్రీలకు వాళ్ళ పొటెన్షియల్ని తగ్గట్టుగా దేవుని కోసం జీవించాలి అంటే వాళ్ళు ఏం చేయాలంటారు మీరు, ఇందిర గారు? ఫస్ట్ నేను బాగా అబ్జర్వ్ చేస్తే సార్, Hmm. ఈ యంగ్ ఉమెన్ క్రిస్టియన్ గర్ల్స్ వాళ్ళలో హార్డ్ వర్క్ రావాలి. జీసస్ కాన్సెప్ట్ ఆయనదేంటి, మెయిన్ ప్రేమ. Hmm. అది లేదు సార్ ఇప్పుడు ఉన్న జనరేషన్స్లో. Mhm. ఎంతసేపు డిమాండింగ్ ఉంది, Hmm. కమాండింగ్ ఉంది, Hmm. హార్డ్ వర్కింగ్ లేదు. Hmm. అది రావాలి. ఒక అంబిషన్ లేదు. అంటే దాంతో ఈజీ లైఫ్కి అలవాటు పడ్డారంటారా? అలవాటు పడ్డారు సార్. మీడియా ఇన్ఫ్లుయెన్స్ బాగా. దాంతో పిల్లలు ఎలా తయారైనారంటే హార్డ్ వర్కింగ్ లేకుండా Hmm. ఏదో తెచ్చుకోవాలా, ప్రేయర్ చేసి వస్తుంది అనుకుంటున్నారు. Hmm. అలా కాదు, ఇప్పుడు కష్టపడాలి. అంటే దానికి కారణము ఇలాంటి బోధకులు కూడా కదా అండి. మీరు ఎగ్జామ్కి పోకముందు మీ పెన్నును పట్టుకొని ప్రార్థన చేస్తాం, మీ ప్యాడ్ని అదే పట్టుకొని చేస్తాం. రాంగ్ ప్రీచింగ్స్ నమ్ముతున్నారు సార్ ఎక్కువ. Hmm. ప్రేయర్ చేసి పెన్ ఇవ్వడము, Hmm. ఆ పెన్ను రాస్తే కాదు కదా సార్. Hmm. ఇలాంటివి రాంగ్ ప్రీచింగ్స్ వల్ల కూడా కొంచెం అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. యా, చెప్పండి. అంటే నంబర్ 1 అది చాలా నంబర్ ఇంపార్టెంట్. 1 హార్డ్ వర్కింగ్ సార్. Hmm. ప్రేమ కలిగి ఉండాలి. మెయిన్ ఫ్యామిలీస్ స్పాయిల్ కానికే కారణం అదే. Hmm. అది లేకపోవడం వల్లనే అంటే జీసస్ ఎవరినైనా క్షమించేటువంటి ఆ లైఫ్ అది ఆ యాటిట్యూడ్ తగ్గిపోతా ఉంది ఇప్పుడు. Hmm. ఒకటి సొసైటీలో ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఉండాలి, మోడల్గా ఉండాలి. Hmm. ఆ కాన్సెప్ట్ మర్చిపోతున్నారు సార్. ఆవేశం ఎక్కువైపోతుంది. యా, చాలా చాలా రైట్. ఎమోషన్స్ ఎక్కువైపోతుంది వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్. 76వ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నటువంటి ఈ సందర్భంలో ఈ డిస్కషన్ చేపట్టడానికి వాస్తవానికి యాంకర్గా కూడా ఒక అమ్మాయో లేక ఒక స్త్రీయో ఉంటే బాగుండు అని అనుకున్నాను. కానీ గొడవ అవుద్దేమో అని నేను వచ్చాను. అంటే జస్ట్ కిడింగ్. యు నో వాట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా బాధ కలిగే విషయం ఏంటంటే ఇందిర గారు చక్కగా స్టార్టింగ్ రిమార్క్లోనే చెప్పారు, గత చరిత్రలో అనేక మంది స్త్రీలైనటువంటి మిషనరీలు వాళ్ళు చేసినటువంటి పరిచర్య ద్వారా భారతదేశం ఎంతో మార్పు చెందింది. సో మిషనరీల పాత్ర అన్నప్పుడు స్త్రీల పాత్ర కూడా చాలా ఉంది. కానీ అలాంటి పాత్రను పోషించగలిగినటువంటి స్త్రీలు ఇప్పుడు సంఘంలో చాలా తగ్గిపోయారు. ఆ కాలంలో ఒక స్త్రీ ఒక గ్రామంలోనికి వెళ్ళి అనేక కుటుంబాలను మార్చగలిగినటువంటి, అనేక మంది యొక్క అవసరతలు తీర్చగలిగినటువంటి, అనేక మంది యొక్క కన్నీళ్లు తుడవగలిగినటువంటి మిషనరీలు మన మధ్యలో జీవించినప్పుడు ఇప్పుడు వేల మందిగా ఉన్నటువంటి స్త్రీల సంఖ్య సంఘంలో ప్రత్యేకంగా దేశానికి ఏం చేయగలుగుతున్నాం అనేది ప్రశ్న. ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి విషయం, ప్రత్యేకంగా ఈ లైవ్ వాచ్ చేస్తూ ఉన్నటువంటి, ఈ వీడియో వాచ్ చేయబోతూ ఉన్నటువంటి ప్రతి స్త్రీకి మేము వేస్తూ ఉన్నటువంటి ప్రశ్న ఇది: వాట్ కెన్ యూ డూ ఫర్ గాడ్ అండ్ ఫర్ ద నేషన్? వై డూ యూ నీడ్ టు లిమిట్ యువర్ సెల్ఫ్
యువర్ సెల్ఫ్ టు 4 వాల్స్. Hmm. 4 గోడల మధ్యలో మీ జీవితాన్ని ఎందుకు మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవాలి? దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతులు, దేవుడు మీకు ఇచ్చినటువంటి వరాలు, దేవుడు మీకు ఇచ్చినటువంటి అనుభవాలు, దేవుడు మీకు ఇచ్చినటువంటి వాక్య పరిజ్ఞానం, దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాలు ఎందుకు దేశాన్ని ప్రభావితం చేయగలిగేట్టుగా మీరు వాడుకోకూడదు? ఇది ప్రశ్న. ఈరోజు భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి విషయాలు, వాటికి జవాబు ఎక్కడుంది? ఎవరు చెప్పాలి జవాబు? స్త్రీలు మీ స్వరాన్ని వినిపించకపోతే, స్త్రీలు రాబోయే తరాన్ని మీరు ప్రిపేర్ చేయకపోతే, సంఘం రాబోయే తరాన్ని, అది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, వాళ్ళని మనం ఈ సవాళ్ళ కోసం ప్రిపేర్ చేయకపోతే, సంసిద్ధపరచకపోతే భవిష్యత్తు ఎక్కడిది? ఏం కాబోతా ఉంది సంఘంలో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరత చాలా ఉంది. జెండా ఎగిరేసి సలాం పెట్టి జనగణమనాన్ని పాడేసి మళ్ళీ మన బాధ్యతలు మర్చిపోయి మళ్ళీ ఎప్పటాట్లాగానే జీవిస్తే దాని ప్రయోజనం లేదు. ఈరోజు భారతదేశం అంతా మోసపోతూ ఉంది. ఎందుకు అనంటే సూడో దేశభక్తి, పేట్రియాటిజం, సూడో పేట్రియాటిజం. దేశభక్తి అని అంటే గొంతు చించుకొని అరవడం అనేటువంటి ఆ కల్చర్ పెరిగిపోతూ ఉంది. కానీ ఇందిరా గారు చెప్పినట్టు ప్రేమ కలిగి జీవించడం, ప్రక్క వాళ్ళకు సహాయం చేయడం, త్యాగపూరితమైన జీవితాలు జీవించడం, ఉద్దేశపూరితమైన జీవితాలు జీవించడం అనేది సంపూర్ణంగా ఈరోజు యవనస్తుల్లో ప్రాముఖ్యంగా కరువైపోతా ఉంది. ఈజీ లైఫ్స్కి అలవాటు పడుతూ ఉన్నాం, రెడీమేడ్ లైఫ్స్కి అలవాటు పడుతూ ఉన్నాం, సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్స్కి అలవాటు పడుతూ ఉన్నాం, సంపాదించిందంతా నా కోసమే అనుకునేటువంటి మనస్తత్వంతో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి యంగ్ పీపుల్, టుడేస్ కాల్ ఈజ్ టు రైజ్ అప్. లేవండి. శ్రీశ్రీ అన్నట్టు కొంతమంది యవనులు పుట్టుకతో వృద్ధులు అన్నారు. అలాంటి జీవితాలు మనకొద్దు. దేవుడు నిత్యత్వంలో మన జీవితం నుండి కోరుకుంటా ఉన్నటువంటి ఆ విలువలను, ఆ ఫలితాలను జీవించడానికి ఇష్టపడదాం. అలా కష్టపడదాం. ఈజీ లైఫ్స్ కోసం కాదు. సమయం చాలా తక్కువగా ఉన్నది, ప్రభు రాకడ దగ్గరలో ఉంది. సో మన జీవితాలను సార్థకం చేసుకుందాం. పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రభు కోసం ఇదో నేను ఇది సాధించాను అని చెప్పగలిగే జీవితం జీవించాలని ఈరోజు యంగ్ పీపుల్కి ప్రత్యేకంగా కాల్. క్షమించండి, ఈరోజు కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడడం జరిగింది. కారణం ఏంటంటే షేరన్ ఎక్కువ శాతం ఇంగ్లీష్లో పెరిగింది కాబట్టి మాట్లాడడం కష్టం. అయినా షీ ట్రైడ్. థ్యాంక్ యూ సో మచ్ షేరన్. అలాగే ప్రాముఖ్యంగా ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ సో హ్యాపీ టు హ్యావ్ ఇందిరా శాంతి గారు, హిస్టారియన్. అండ్ నిన్ననే మనము చరిత్ర పాఠాలు ముగించుకున్నాం. డిఫైనింగ్ మూమెంట్స్ ఇన్ చర్చ్ హిస్టరీ అనే సిరీస్ని ముగించాం. ఒక కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసాం. సంఘ చరిత్ర, ప్రత్యేకంగా తెలుగు సంఘాల యొక్క చరిత్రను రాయడానికి ఒక కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసాం. విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు యూ మేడం. మీ రిసోర్సెస్, మీ అనుభవం, మీ జ్ఞానం మాకు ఖచ్చితంగా కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు సమయం తీసుకొని ఈ చర్చలో పాల్గొన్నందుకు చాలా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ గారికి, అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. షేరన్, థ్యాంక్ యూ. ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ అండి. యంగ్ పీపుల్, ఆలోచించండి. ఈ 76వ స్వాతంత్ర దినోత్సవాన్ని పండగ చేసుకోబోయే ఈ సందర్భంలో దేశం కొరకు మనం ఏం చేద్దాం అనేటువంటి విషయాన్ని ఆలోచిద్దాం. మళ్ళీ సోమవారం ఎజ్రా బైబిల్ స్టడీలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్ అండ్ ప్లీజ్ ప్రే ఫర్ us, pray for each one of us. Thank you. God bless.